ఈ రాత్రికాల సమయంలో మరి కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి సహోదరులు సంఘముతో పంచుకునే విషయాలు, ప్రార్థన అవసరతలు, సాక్ష్యము మరి ఈ సమయంలో వచ్చి మరి కొన్ని విషయాలు ఉంటే పంచుకోవాల్సిందిగా సమయం వారికి ఇవ్వబడుతోంది. క్రీస్తున్న నామంకే సహోదరి సహోదరులందరూ ఈ అందరికీ నా వందనాలు. హృదయపూర్వకంగా అన్నయ్యకి బ్రదర్గా అందరికీ వందనాలు. సాక్ష్యం అంటూ ఏం కాదు, ఎప్పటి నుంచో నేను ప్రార్థన పెట్టుకోవాలని అనుకున్నా. అది జరగట్లేదు. ఏదో బ్రదర్ ఏదో ఒకటి చెప్తున్నారు, ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల పెట్టుకోలేకపోతున్నాం. అన్ని ఖర్చు పెడుతున్నాం, దేనికైనా ఖర్చు పెడుతున్నాం. ప్రార్థన అన్నసరికి ఇంట్లో ఏమి లేకుండా ఉంటాం, ఏదో ఇంట్లో ఇబ్బంది అలా అనిపిస్తుంది. ప్రార్థన పెట్టుకోలేకపోయాం, కానీ ఈ రోజు పెట్టుకోవడానికి దేవుడే నాకు సహాయం చేశాడు. అందరికి నా పిల్లల పక్షాన బ్రదర్ కూడా మారాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, వాక్యానుసారంగా జీవించాలని, పిల్లలు భయభక్తుల్లో వాక్యంలో ఎత్తబాటులో ఎవరో తప్పుపోకూడదని మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని సహోదరులతో నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. చిన్ని ప్రార్థన అవసరత దేవుడు దీవించాలని ఆశపడు. దేవుడి స్తోత్రం. ఆనందమంతా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రభువా, సర్వకృప అనేది నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, తరాలు యుగాలు మారిన మార్పు లేని గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులు మరి దోబా ఏబు గారి ఇంటి దగ్గర వారి యొక్క నూతన గృహంలో ప్రభు మరి లోక సంబంధమైనటువంటి ప్రజలైతే రకరకాల కార్యాలతో మరి యొక్క గృహాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. కానీ బిడ్డలు ఈ నూతన గృహంలో దేవుని బిడ్డలు, దేవుని కుమారులు కుమార్తెలు ఈ గృహంలోనికి రావాలని ఒక సంతోషముతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రభు మరి గృహాన్ని దీవించండి, బలపరచండి. అదేవిధంగా మరి కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు మరి వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలను, సమస్యలను తొలగించండి. వారికి మీ యొక్క ఆశీర్వాదం దయచేయండి. ప్రభు మరి ఈ యొక్క కూడికకు దూర ప్రాంతం నుంచి మా మధ్యకి వచ్చినట్టు సహోదరులందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరి సిస్టర్ చెప్పిన ఆ యొక్క ప్రార్థన అవసరతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఒక మనిషి సత్యాన్ని ఎరుగుట అది నీ చిత్తమైనది. ఎందుకంటే మీరు చెప్పారు, నా తండ్రి ఆకర్షించే తప్ప ఎవడన్నా నా ఎదుగు రాలేడు అని చెప్పావు మా ప్రభు. కాబట్టి మీ చిత్తమైతే మరి సహోదరు ప్రభు మరి ఏబు గారిని నీ వైపు ఆకర్షించినట్లుగా సహాయం దయచేయండి. అలాంటి ఒక వాతావరణాన్ని కుటుంబంలో మీరు దయచేయండి, మీరే నడిపించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో జరిగే యొక్క కూడికలో మీరే నాయకుడిగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైన రెండవ పేరైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా, ఆమేన్. సహోదరి సహోదరులందరికీ ఈ యొక్క ప్రభు అయిన విమోచకుడైనటువంటి క్రీస్తు బ్రహ్మ నామంలో సాయంకాలం వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషము. నిజంగా మరి చలి బాగా ఎక్కువగా ఉంది. మీరందరూ మరి వస్తారో రారో, చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా. కానీ దేవుని యొక్క ప్రేమను మీరు ఈ విధంగా వ్యక్తపరిచినందుకు నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఒక చిన్న విషయాన్ని చెప్పి మనం వర్తమానంలోకి వెళదాం. యాకోబు యొక్క కుమారుడైన అషేరు, ఎన్నో కుమారుడైన అషేరు 8వ కుమారుడు. 8వ కుమారుడు యాకోబుకి. ఆయనకి ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు చెరహు. ఏం పేరు? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చెరహు. చెరహు అనగా అర్థం ఏంటంటే సమృద్ధి అని అర్థం. సమృద్ధి.
యాకోబుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, దీనా ఉంది. యాకోబు యొక్క 8వ కుమారుడైన ఆషేరుకి కూడా కుమారులు ఉన్నారు, ఒక కుమార్తె ఉంది, ఆమె పేరే షెరహు. ఈమె ఎందుకు ఈ రాత్రికాల సమయంలో షెరహు గురించి మనం మాట్లాడుతున్నామంటే, బహుశా ఈ చరిత్ర బైబిల్లో మనకు దొరకదు. ఇది బైబిల్కి బయట ఉన్న చరిత్ర ఇది. కానీ ఆ సహోదరి ఎలాంటి ప్రత్యక్షత కలిగిందో చూస్తే కనుక మనకు విశ్వాసం మరింత బలపడుద్ది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న సహోదరి యవన స్త్రీలు, ముఖ్యంగా యవన సహోదరులు, మరి అక్కడ కాలేబు యొక్క కుమార్తె అయితేనే పేరేంటి, బాగానే గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆషేరు కుమార్తె అయితేనే యాకోబు యొక్క కుమార్తె, ఆ పేరేంటి, దీనా ఏం చేసింది చెప్పుకున్నాం కదా. తను ఉండాల్సిన స్థితిలో ఉండకపోవడం వల్ల తన అన్నలకి, రూబేనికి జ్యేష్ఠత్వం పోయేలా చేసింది, లేవికి ఆ జ్యేష్ఠత్వం పోయేలా చేసింది. తర్వాత 3వ కుమారుడు చెప్పాలి, రూబేను, లేవి చేసింది. తన యొక్క అవిధేయత వల్ల తండ్రి ఒక చోట మరి అక్కడ బస్ చేస్తూ ఉంటే తండ్రి దగ్గర ఉండకుండా ఒకసారి లోకం తట్టు చూద్దాం, ఆకర్షించిందామని లోకంలో ఉన్న కార్యాలన్నీ ఆకర్షించడం వల్ల దీన లోకంలోకి వెళ్ళటం వల్ల కుటుంబానికి చాలా భయంకరమైన శాపం తెచ్చింది. మరి ఇప్పుడు ఈ యొక్క ఆషేరు కుమార్తె షెరహు, ఈమె సమృద్ధి అని అర్థం కలిగి ఉంది. ఈమె ఇక్కడ ఈమె గురించి మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఈ యొక్క యోసేపు ఎప్పుడైతే అన్నల చేత ద్వేషించబడి, తిరస్కరించబడి, అన్నలు తీసుకెళ్ళి అతను చంపుదామని ప్రయత్నం చేసి గోతులు పడేసి, అక్కడి నుంచి వాళ్ళకి వ్యాపారవేత్తలకు అమ్మేసి, అక్కడి నుంచి పొతిబరింట్లోకి వెళ్ళి అక్కడ భయంకరమైన నిందన మోపి, అక్కడి నుంచి జైల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ జైల్లో ఆయన మరి యొక్క శిక్షణ అనుభవిస్తూ, అక్కడ జైల్లో 2 ఖైదీల యొక్క కళ యొక్క భావాన్ని చెప్పడం వల్ల వీళ్ళిద్దరు విడుదలైన తర్వాత వారిలో ఒక వ్యక్తి రాజు దగ్గర పనిచేస్తూ ఒక రోజు ఆ యొక్క రాజు గారికి వచ్చిన కళాభావం చెప్పడానికి జైల్లో ఉన్న యోసేపుని గురించి చెప్పాడు ఆయన. అప్పుడు యోసేపుని బయటకు తీసుకొచ్చి రాజు కళాభావం చెప్పడం వల్ల అప్పుడు రాజు అంటాడు, నిజంగా నీవైతే మామూలుగా అయితే నువ్వు ఈ కళాభావాన్ని చెప్పలేవు, కానీ దేవదూతల యొక్క ఆత్మ నీ మీద ఉంది కాబట్టి నువ్వు చెప్పగలిగావు. కాబట్టి నువ్వు జైల్లో కాదు ఉండేది, నా దేశంలో 2వ అధిపతిగా నీ ఉండు అని 2వ రథాన్ని, ఆయన సమస్తాన్ని ఐగుప్తుని అప్పగించాడు ఆయన. ఈ ఫరోని కలవాలి అంటే యోసేపు సెలవు లేకుండా ఎవరు కూడా ఫరోని కలవలేరు. అలాంటి గొప్ప ఉన్నతమైన స్థానానికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఇప్పుడు అన్నలు ఎప్పుడైతే యోసేపుని వ్యాపారస్తులకు అమ్మేశారో, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర యోసేపు కోసం ఎదురు చూసే ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎదురుగా వచ్చి అడుగుతాడు, ఏడి కుమారుడేడి, నా కుమారుడేడి, చిన్నవాడేడి, యోసేపు ఏడి అని అడుగుతాడు. ఈ అన్నలకి యోసేపు మీద ద్వేషము కాబట్టి ఏం చెప్పాలి, ఒక ప్లాన్ వేశారు వాళ్ళు. యోసేపు యొక్క అంగీని ముందుగానే తీసేసి, దాని గొర్రె యొక్క మేక యొక్క రక్తంలో దాన్ని కడిగేసి ముంచేసి, ఇదిగో ఇది నీ కుమారుని యొక్క అంగీ అనేమో చూడు, ఆ యొక్క మృగంలో మరి తినేసి అనుకుంటా, మాకు ఈ యొక్క అరణ్యంలో మాకు ఒక చోట కనబడింది, మాకు యోసేపు యొక్క అంగీ అని చెప్పి అనుమానంతో తీసుకొచ్చామని చెప్పారు. అప్పటి నుండి యాకోబు యోసేపు కొరకు ప్రతి దినము కూడా దుఃఖంతోనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు, ప్రభుకి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యాకోబు. యాకోబు యోసేపు విషయంలో దేవునికి ప్రతి దినము మొరపెడుతూనే ఉన్నాడు, అయ్యా నా కుమారుని ఏ విధంగా అయిపోయింది, అసలు నా కుమారుడు ఏమైపోయాడు, అసలు బ్రతికున్నాడా, చనిపోయాడా, చనిపోతే ఎలా చనిపోయాడు, నువ్వు నాకు ఎంతో ప్రేమించావు కదా అని యాకోబు ప్రతి దినము కూడా దేవుని ఎడల మొరపెడుతూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ యొక్క అన్నలందరూ కూడా బయలుదేరి వెళ్ళి యోసేపు రాజుగా ఉన్న దేశానికి వెళ్ళి, ఐగుప్తుకు వెళ్ళి అక్కడ యోసేపుని కలుసుకొని యోసేపు దగ్గర నుంచి ఆహారం తెలుసుకొని, అతను యోసేపుని ఎరగకుండానే ఆహారం తెచ్చుకున్నారు వాళ్ళు. అవునా?
తన సహోదరుని తెలియకుండానే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి తెలియదు అసలు. ఆ యోసేపు తన రక్త సంబంధి, ఆ యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆ యోసేపు మన బంధువు, మన కుటుంబంలో కుటుంబ సభ్యుడు, మన రక్తాన్ని పంచుకుని పుట్టిన, మన తండ్రితో పాటుగా మనతో పాటు పుట్టిన సహోదరుడు అని ఎరుగకుండానే వారు ఏం చేశారు? యోసేపు దగ్గర ఆహారం తెచ్చుకున్నారు. హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజం కూడా అంతే ఉంది. యోసేపు ఎవరో తెలియదు, కానీ యోసేపుకి ఆహారం తింటారు వీళ్ళు. అవునా? యోసేపు ఎవరో ఈ లోకానికి తెలియదు, యేసు ఎవరో ఈ లోకానికి తెలియదు, కానీ యేసుక్రీస్తు యొక్క వాక్యం కావాలి వీళ్ళకి. యోసేపుని గురించి తెలియకుండానే యోసేపు యొక్క అన్నలు యేసేపు భద్రపరిచిన ఆహారాన్ని తెచ్చుకొని భుజించారు వాళ్ళు. ఈ క్రైస్తవ సమాజము యేసు ఎవరో తెలియకుండానే మన కొరకు ఇచ్చే యేసుక్రీస్తు యొక్క నిజమైన వాక్యాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు నిజమైన ఆ యేసు ఎవరో వాళ్ళకి అర్థం కాల. ఒక రోజున మరలా ఆహారం అయిపోయింది. యాకోబు అంటున్నాడు, అయ్యా మీరు మరలా వెళ్ళి మన కోసం ఆహారం తీసుకొని రండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేము ఆహారం తేవాలి అంటే ఏం చేయాలి? తిన్నోడు రావాలి. తిన్నోడు లేకపోతే యోసేపు ఆహారం ఇవ్వడు. యోసేపు ఆహారం ఇవ్వాలంటే ఎవరు ఉండాలి? తన తమ్ముడైన బెన్యామీను రావాలి. బెన్యామీను లేకుండా యోసేపు ఆహారం ఇవ్వడు. అది ముందే చెప్పాడు, మీ తమ్ముడు తీసుకొని వస్తేనే నేను మీకు ఆహారం ఇస్తా. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు దృష్టాంతాలుగా ముందుగా జరిగించి మన ముందు పెట్టాడు చూడండి. హల్లెలూయా. 70 మంది యోసేపు అన్నలు వెళ్ళారు, ఆహారం తెచ్చుకున్నారు. యోసేపు ఎవరో బయలుపరచబడింది. ఆ తర్వాత ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 70 మంది వెళ్ళారు అక్కడికి. 70 మంది వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది జనాభా ఆ ప్రాంతంలో అయ్యారు అక్కడ. అయితే చూడండి, యోసేపు ఎప్పుడైతే ఐగుప్తులో రాజుగా ఉన్నాడనే సంగతి అన్నలకు తెలిసిందో, ఇప్పుడు ఈ సంగతిని ఏం చేయాలి? యాకోబుకు చెప్పాలి. అన్నలకు తెలిసిపోయింది, అన్నలకు బయలుపరుచుకున్నాడు ఆయన ఇక్కడ అంతఃపురంలో. ఇది ఎవరో కాదు, యోసేపు ఎవరో కాదు, ఈ యోసేపు మన తమ్ముడు, మన సహోదరుడే. మనము చంపామనుకొని మనం అనుకుంటున్న తిరస్కరించిన మన సహోదరుడే ఇప్పుడు బతికే ఉన్నాడు ఐగుప్తులో, రాజుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? యాకోబుకు చెప్పాలి, తండ్రికి చెప్పాలి. తండ్రికి చెప్పాలి అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క సంతోషకరమైన విషయాన్ని చెప్తే యాకోబు ఏమైపోతాడో ఎలా చెప్పాలి? పైగా మేమే చనిపోయాడని చెప్పాం, ఇప్పుడు బతికే ఉన్నాడని ఎలా చెప్పాలి? తండ్రి ఎలాగా ఈ విషయాన్ని తీసుకుంటాడు అని వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ యొక్క అషేరు కుమార్తె అయినటువంటి యొక్క షరహుని పిలిచారు. ఈమె సంగీతముతో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ కీర్తనలు పాడుతుంది. ఆ రోజుల్లో సంగీతం నేర్చుకుంది ఈమె యాకోబు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క సంతోషకరమైన వర్తమానాన్ని, యోసేపు చనిపోలేదు, వాళ్ళందరూ అనుకుంటున్నారు యోసేపు చనిపోయాడని అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క షరహు ఏం చేసిందంటే ఈ సంతోషకరమైన వర్తమానము, యోసేపు చనిపోలేదు అనే ఈ యొక్క సంతోషకరమైన వర్తమానాన్ని యాకోబుకి కీర్తనలు పాడుకుంటూ సంగీతాన్ని వాయించుకుంటూ వెళ్ళి యాకోబుకు చెప్పింది, యోసేపు మన యోసేపు చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా అని చెప్పడం వల్ల యాకోబు మరింత సంతోషపడ్డాడంట. ఆ మాట విని సంతోషపడమే కాకుండా ఏం చేశాడు తెలుసా? నా యోసేపు చనిపోలేదు, నా యోసేపు బతికే ఉన్నాడని చెప్పిన నీ నోరు మరణము లేకుండా ఉండును గాక అని ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా. ఈ విషయం చెప్పడం కోసం ఎంత చెప్పాను నేను. యోసేపు చనిపోలేదు, యోసేపు బతికే ఉన్నాడు, యోసేపు ఐగుప్తులో రాజుగా ఉన్నాడని చెప్పిన నీ నోరు మరణము లేకుండానే గాక, నువ్వు సదాకాలము జీవించదు గాక అని చెప్పాడు. హల్లెలూయా. అంతేకాకుండా యోసేపు చనిపోయిన తర్వాత ఆ యొక్క తరానికి యోసేపు యొక్క సమాధి ఎక్కడుందో చెప్పడానికి ఈ షరహునే వాళ్ళకి చెప్పింది, ఇదిగో ఇది యోసేపు సమాధి అని ముందే చెప్పాడు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఇందులో ఉన్న శల్యాలు మీరు తీసుకుని వెళ్ళిపోవాలి. యోసేపు చనిపోలేదు, యోసేపు బతికే ఉన్నాడని ఈ యొక్క యాకోబుకి చెప్పి సంతోషపరిచింది ఎవరు అంటే ఈ యొక్క అషేరు కుమార్తె. ఆమేన్. సమృద్ధి అయిన ప్రత్యక్షత, సమృద్ధి అయిన విశ్వాసము ఏమి కలిగి ఉంది ఆమె. ఇది చరిత్రలో ఉంది. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే షరహులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా.
వారి ఈ లోకానికి చెప్తున్నారు యేసుక్రీస్తు చనిపోలేదు, ఆయన మరలా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రెండవ రాకడలో ఆయన మరలా మారు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడని ఎవరైతే చెబుతున్నారో వారికి మరణము లేదు. ఆయన చనిపోలేదని చెప్పిన ప్రతి ఒక్క శరీరులకు మరణము లేదు. వాళ్ళు మరణాన్ని జయించారు వాళ్ళు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి నిజమైన యవనస్తులైన మరి ఆ యొక్క అషేరు కుమార్తెలాగా మీరందరూ కూడా యవన స్త్రీలు సహోదరులు అలా జీవించాలని, నిత్య వాక్యాన్ని కొరకు మీరు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా చాలా మంది చెప్తూ ఉంటారు, మేము జయించలేకపోతున్నాం బ్రదర్, మేము అలా ఉండలేకపోతున్నాము, మా తలంపులు మేము కట్టుకోలేకపోతున్నాము అని చాలా చెప్తూ ఉంటారు. కానీ పౌలు గారు చూడండి ఒకసారి తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి 1వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నా చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలనను నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు, దేవుడు మనకేమిచ్చాడు? శక్తియు ప్రేమయు, ఏంటది? ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే గాని, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ అంటే మనం అనుకుంటాం ఇక మీదట నేను ఇలాంటి చెడు తలంపులకు నేను రాకుండా ఆలోచించకుండా ఉండాలి అనుకుంటాం. ఆరాధనలు కూర్చోవడం మాత్రం నిర్ణయం తీసుకుంటాం. ఇక మీదట నేను ఇలా ఉండాలి, నేను ఆ యొక్క చెడు సహవాసానికి వెళ్ళకూడదు, లేకపోతే నేను ఈ కార్యాలు చేయకూడదు, నా మాటలు, నా క్రియలు, నా నడవడిక ఇలా ఉండాలి అని చర్చిలో అనుకుంటాం. చర్చి దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? నీ ఆలోచనల మీద నీ కంట్రోల్ ఉండదు, నీ నడవడిక మీద నీ కంట్రోల్ ఉండదు. ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకుంటావో నువ్వు అక్కడికే వెళ్ళిపోతావు. మనం అనుకుంటాం ఇలా ఉండాలి అని, కానీ అలా చేయలేం. భర్త మీద దెబ్బలాడకుండా ఉండాలి, భార్య మీద దెబ్బలాడకుండా ఉండాలి అనుకుంటాం, కానీ ఏం చేస్తాం? సహనాన్ని కోల్పోతాం. కారణము ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. పౌలు గారు ఏమంటారంటే ఇక్కడ, దేవుడు మనకు శక్తియు ప్రేమయు మరియు మనకేమిచ్చాడు? ఇంద్రియ. మీకందరికీ కూడా మీ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఆత్మ మీలో ఉంది. నేను ఈ పని చేయకూడదు అని మనసులో అనుకుంటే అది నీ కంట్రోల్ చేసే ఆత్మ నీ లోపల ఉంది. నేను అక్కడికి వెళ్ళకూడదు, వాళ్ళ సహవాసానికి నేను వెళ్ళకూడదు అని నువ్వు అనుకుంటే ఆ సహవాసానికి వెళ్లకుండా కంట్రోల్ చేసే ఆత్మ నీలో ఉంది. నేను ఆలోచించకూడదు, నేను అది చూడకూడదు, ఫలానా చూడకూడదు, ఫలానా చేయకూడదు అని నీ యొక్క శరీరంలో ఉన్న నీ యొక్క ప్రతి ఒక్క ఇంద్రియాన్ని, పాపం వైపు నడిపించే ప్రతి ఒక్క ఆలోచనని, ప్రతి క్రియల్ని కంట్రోల్ చేసే ఇంద్రియము ఎక్కడుంది? ఇంద్రియ నిగ్రహ శక్తి ఎక్కడుంది? నీలోనే ఉంది. కానీ నీలో ఉన్న ఆత్మీయుడు దాని యొక్క సామర్థ్యం ఏంటో, ఆ శక్తి ఏంటో, ఆ ప్రేమ ఏంటో నువ్వు గ్రహించకపోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు బలహీనుడు అయిపోతున్నావు. తిరిగి మరలా అదే తిమోతిలో అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగానే ఇక మీదట నేను ఇదిగో ఇలాంటి వీడియోలు నేను చూడకూడదు, ఇదిగో ఇతనితో నేను మాట్లాడకూడదు, అది ఏమితో నేను మాట్లాడకూడదు అని అనుకుంటావు. కానీ మరలా కొద్దిసేపటికే నీ యొక్క తలంపులు మారిపోతాయి. మళ్ళా ఏదైతే అనుకుంటున్నావో నీ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోలేక నువ్వు మరలా ఆ పనే చేస్తూ ఉంటావు, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటావు. ఒకవేళ అలా చేస్తే నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ కాదు. దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు తమ యొక్క ఇంద్రియాల మీద శక్తిని కలిగి ఉంటారు, కంట్రోల్ కలిగి ఉంటారు, వాళ్ళు నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరైతే ఆ ఇంద్రియాల మీద శక్తిని కలిగి ఉంటారో వారు దేవుని ఆత్మ కలిగిన వారు. వాళ్ళు ఒకవేళ చర్చిలో నిర్ణయం తీసుకొని నేను ఇలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి కలిసిపోతున్నాం అంటే నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ కాదు. నేను ఇలా చేయకూడదు, ఇలా మెసేజ్లు పెట్టకూడదు, ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా వాక్యానికి వ్యతిరేకమైన పాపాన్ని నేను చేయకూడదు అని నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు మరలా తిరిగి అదే చేస్తావు అంటే నీలో దేవుని ఆత్మ లేదు, ఈ లోక సంబంధమైన ఆత్మ నీలో పనిచేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో నీ ఇంద్రియాన్ని, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేసే శక్తి నీకు ఉంటుంది. దేవుడు నీకు ఏ ఆత్మనిచ్చాడు? ఇంద్రియ
నిగ్రహములు గల ఆత్మ నీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఆరాధనలోనే ఉంటారు. చూడండి ఒకసారి, అది కూడా చూడండి ఒకసారి. ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక, పర్లేదు 9 అయింది, పర్వాలేదు కదా టైము. శీతాకాలం వల్ల ఎక్కువ టైం అవుతున్నట్టు కనబడుతుంది మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 152వ పేజీ, పేజ్ నెంబర్ 152. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, పౌలు గారు అన్నారు. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ విషయం ఇప్పటిదాకా మీకు తెలియదు, అది మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి, నేను చెప్పబోయే విషయం మీకు తెలియాలి. ఆ విషయం ఏంటంటే, అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. బా, ఎంత యూనిటీ అండి! అందరూ కూడా ఒకే ఆహారం భుజించారు. అందరూ ఒకే మేఘం కింద ఉన్నారు. వాళ్ళు అక్కడ నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు పాస్టర్, నేను విశ్వాసిని, లేకపోతే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడిని, నువ్వు ధనవంతుడు, నేను పేదవాడిని, ఇలాంటి తారతమ్యాలు అక్కడ లేవు. అందరూ సమానమే ఆ మేఘం కింద. అందరూ, చిన్నవాడు ఏ ఆహారం తింటున్నాడు, పెద్దవాడు ధనవంతుడు కూడా అదే ఆహారం తింటాడు. ధనవంతుడు, పేదవాడు, చిన్నవాడు, పెద్దవాడు, ఇక్కడ ఏం లేదు. అక్కడ అందరూ ఒకే యూనిటీలో ఉన్నారు. అక్కడ ఎంత గొప్ప సహవాసం సోదరుడా కదా. ఇదే కిందకి వెళ్ళిద్దరు చూడండి. ఇప్పుడు మీకు కూడా అదే ఉంది. మాకు ఎలాంటి సహోదరులు ఇచ్చారు, ఎలాంటి సంఘాన్ని ఇచ్చారు, మేము ఎలా వాక్యంతో పోషించబడుతున్నాము అని నువ్వు అనుకుంటున్నావేమో నీ హృదయంలో. ఇక్కడ చూడండి, పౌలు గారు ఏం మాట్లాడు, అదే ఈ విషయం తెలియకుండా నాకు ఇష్టం లేదు, మీకు తెలియాలి. మీరు ఏమనుకుంటున్నారో మీకు తెలియట్లేదు. మీకు తెలియట్లేదు కాబట్టి మీకు తెలియని విషయాన్ని చెప్పడం నాకు ఇష్టం, చెప్పాలి నేను అని చెప్తున్నాడు ఆయన. వీరందరూ కూడా మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారు. ఎలాంటి గొప్ప ఐక్యత కదా, ఎలాంటి భోజనం, ఒకే భోజనం. సోదరు తిను బ్రదర్, ఇది తిను బ్రదర్, ఇది ఎందుకంటే నేను బిర్యానీ వండుకున్నా, నీది పచ్చి పులుసు అంటాక లేదు. అక్కడ అందరూ కూడా ఒకే రకమైన, ఎందుకంటే ఆ పైన ఉన్న దేవుడు అందరిని ఒకేలా చూసే దేవుడు ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఒకే రకమైన ఆహారం భుజించారు, ఒకే రకమైన పానం చేశారు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలనేది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండలోంచి వచ్చే నీటిని తాగారు వాళ్ళందరూ. అందరూ ఒకే పానం చేశారు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్తున్నారు చూడండి, వీళ్ళంతా యూనిటీగా ఉన్నారో, దేవుడు వాళ్ళని ఎంతగా గొప్పగా నడిపించారో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఏంటండి, సంఘంలో ఉంటావు, అసలు పాట పాడుతుంటే అబ్బా ఈ సహోదరులాగా అసలు వీళ్ళు పాట పాడలేరండి అనిపిస్తుంది. అబ్బా ఈ సహోదరులాగా చప్పట్లు కొట్టి అసలు ఉద్యోగాన్ని ఎవరు తేలేరండి అనిపిస్తుంది. ఒకే ఐక్యత గురించి మాట్లాడతావు, మనం కలిసి ఉండాలి, విధేయతగా ఉండాలి అని చెప్తావు. అసలు మనం వాళ్ళతో మాట్లాడుతుంటే ఇలాంటి ప్రేమ కలిగే వారి మధ్యలో మనం ఉన్నామా, సంఘంలో మనం ఉన్నామా అనిపిస్తుంది. వారికి దేవుడు పైన ఉన్నాడు, వారు నడిపిస్తున్నాడు ఆయన. వారందరికీ ఒకే రకమైన ఆహారం ఇస్తున్నాడు. సంఘంలో, ఇజ్రాయేల్ సంఘంలో ఒకే రకమైన పానాన్ని ఇచ్చాడు ఆయన. అందరూ కూడా ఒకే రకమైన పానాన్ని సేవించారు, వాళ్ళు ఆహారాన్ని భుజించారు, ఒకే రకమైన బండలో నీటిని తాగిన వాళ్ళు, ఒకే రకమైన ఆత్మలో వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ కొందరు దేవునికి ఇష్టలుగా లేరు వాళ్ళు. అంటే సంఘములో నీ ఉన్న ఉజ్జీవ ఆరాధనలో నువ్వు పాల్గొన్నా, నువ్వు సంఘంలో ఆహారాన్ని భుజిస్తున్నా, అంటే వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు స్వీకరిస్తా ఉన్నా, నువ్వు దేవునికి ఇష్టంగా లేవు. కారణము నీ ఇంద్రియాల మీద నీకు నిగ్రహం లేకపోవడం. నీ ఇంద్రియాల మీద నీకు నిగ్రహం లేకపోవడం, చేయకూడని పనులు, చేయకూడని పాపాలు నువ్వు చేయడం, దేవునికి ఇష్టమైన కార్యానికి చేయకుండా వ్యతిరేకమైన కార్యాలు చేయటము. పౌలు గారు ఏమన్నారంటే, వీరందరూ కూడా ఒకే ఆత్మచేత నడిపించబడ్డారు, వీళ్ళు ఒకే దేవుని చేత నడిపించబడ్డారు, వీళ్ళు ఒకే సంఘంలో ఉన్నారు, వీళ్ళు ఒకే బోధన విన్నారు, వీళ్ళందరూ కూడా. వారందరికీ ఒక్కడే నాయకుడు మోషే. అయినా కొందరు దేవునికి ఇష్టంగా లేరు వాళ్ళు. చూడండి, కొందరు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో వాళ్ళు ఏం చేయబడ్డారు?
ఆ సంఘములో ఉండి దేవునికి ఇష్టంగా నువ్వు లేకపోతే సంఘములో అదృశ్యమైపోతావు. దేవుని ఎడల నువ్వు భయభక్తులు లేకపోతే సంఘంలో ఉండి దేవుని వాక్యానికి లోబడకపోతే అరణ్యములో వారు సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. ఎందుకు దేవుడు రాయించాడంటే, మోషే చరిత్ర బైబిల్లో ఎందుకు పెట్టబడింది, అబ్రహాం యొక్క చరిత్ర బైబిల్లో ఎందుకు పెట్టబడింది, లోతు కుమార్తెలు లోతుని మోసం చేసి లోతుకు తెలియకుండా మందు పట్టించి మద్యం పట్టించి మద్యం మత్తులో ఉన్నప్పుడు లోతు కుమార్తెలు ఇద్దరు కూడా లోతు వ్యభిచరించి ఇద్దరు కుమారులు కన్నారు వాళ్ళు. అది బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు దాన్ని? నేడు చాలా మంది మనకి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మీ బైబిల్లో చాలా వ్యభిచార సంబంధమైన కార్యాలు ఉన్నాయని చెప్తే వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. కానీ మన బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇది, ఏది మంచి ఏది చెడు అని రెండు మనం చూసే విధంగా మనకి బుద్ధి కలగడం కోసం, నేర్చుకోవడం కోసం దేవుడు దీంట్లో రాసి పెట్టించాడు. ఆయన లోతు యొక్క చరిత్ర దేవుడు ఎందుకు రాశాడంటే, లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు లోతుతో వ్యభిచారం చేశారు. ఎందుకంటే అక్కడ పురుషుడు లోతు తప్ప వేరొక పురుషుడు అక్కడ లేడు. వాళ్ళు ఏం చేశారంటే తండ్రికి మద్యం పట్టించి తండ్రితో వ్యభిచరించి వాళ్ళిద్దరు కూడా కుమారులుగా ఉన్నారు. ఒకడు మోయాబు, ఇంకోరైనా అమ్మోనీయుడు. అది పెద్ద సంతానం అయిపోయింది. అంటే ఎందుకు దేవుడి బైబిల్లో యొక్క విషయాలు రాయించాడంటే, మోషే చరిత్ర, అబ్రహాము చరిత్ర, ఇస్సాకు చరిత్ర, యాకోబు చరిత్ర, యోసేపు చరిత్ర, ఇర్మియా, జకరియా, ఓబద్యా, మలాకి, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాడంటే మనకి దుష్టాంతములుగా ఉండటం కోసం రాయించాడు దేవుడు. వాటిని చూసి మనం నేర్చుకోవాలని దేవుడు రాయించాడు. కాబట్టి మనం సంఘంలో ఉన్న అత్యున్నతమైన సంఘంలో ఉన్న ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మీ ఇంద్రియముల మీద మీకు నిగ్రహత కలిగిన ఆత్మ నీలో ఉంది కాబట్టి మీరు నిగ్రహ కలిగి ఉండండి. ఆ యొక్క ఆషర్ కుమార్తె చెరుహు ఆమె ఏం చేసింది? యోసేపు చనిపోలేడు, యోసేపు బతికే ఉన్నాడు అనే వార్త యాకోబు చెప్పడం వల్ల మరణము లేని ఆశీర్వాదాన్ని పొందుకున్నాము. యాకోబు దీవించాడు, నాకు ఈ సంతోషకరమైన వార్త చెప్పిన నా కుమార్తె నీ యొక్క నోరు ఎల్లప్పుడూ జీవించుండను గాక. యాకోబు దీవించాడు. దేవుడు వదిలిపెడతాడా? యాకోబు దేవుడు విడిచిపెడతాడు బ్రదర్? విడిచిపెట్టదు. బైబిల్లో వంశావళిలో పురుషుల వంశావళి మాత్రమే రాయబడింది బైబిల్లో. కానీ కొంతమంది స్త్రీలు మాత్రమే బైబిల్లో ఉన్నారు. రూతు, రాహాబు లాంటి కొంతమంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారిలో ఈ యొక్క ఆషేర్ కుమార్తె కూడా, చెరువు కూడా పేరు రాయబడింది. దాంట్లో 20 ఏళ్ల పై ప్రాయం కలిగినట్టుగా ఎవరొస్తే ఎవరైతే ఉన్నారో వారి యొక్క లెక్క జాబితాలో చూసినప్పుడు ఈ యొక్క అందరి యొక్క ఆ ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రకర్తలు మరి యొక్క వంశావళి రాసుకుంటూ వచ్చారు. అక్కడ ఎంతమంది యవనస్తులు ఆ యొక్క కనాను దేశం వెళ్ళబోతున్నారు దేవుడు రాయించాడు మోషేతో. దాంట్లో ఈ యొక్క ఏం గోత్రం ఉంది, ఇప్పుడు ఏం సంతానం ఉంది దాంట్లో, వంశావళి ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఆమె ఎన్నో కుమార్తె? 8వ కుమారుని యొక్క కుమార్తె. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరి యొక్క విశ్వాసివి? 8వ సంఘకాలంలో వచ్చిన నిజమైన హల్లెలూయా ఆ కుమారుని యొక్క కుమార్తె నువ్వు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు బ్రెన్హాము చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. అమెరికాలోకి వచ్చిన క్రీస్తు మేడం చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఇండియాలోకి వచ్చిన క్రీస్తు మేడం చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పిన నీ నోరు మరణం లేనిదిగా ఉన్నది. నీ నోరు హల్లెలూయా. అందుకే నువ్వు మరణాన్ని జయించవు. నువ్వు మరణం జయించిన ప్రజలుగా మీరు ఉన్నారు. మీరు దేవుని యొక్క సంఘంలో ఉన్నారు, సన్నిధిలో ఉన్నారు. కాబట్టి మీరు మీ యొక్క ఇంద్రియముల మీద మీరు నిగ్రహాన్ని కలిగి ఉండండి. చెయ్యను, ఇది వాక్యానికి వ్యతిరేకము అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావో దానికి మీరు కట్టుబడి ఉండండి. ఆ కట్టుబడి చేసేది లోపల ఆత్మ నీలో ఉంది. ఇంకో కొన్ని మాటలు చూడండి. 7వ వచనము, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపగై ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 20 వ్యభిచారం అనేది అసలు బైబిల్ అసలు సహించదు. పాపానికి అర్థం ఏంటంటే, పాపానికి అర్థం ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో, గ్రీక్ బైబిల్లో ఏమనుందంటే, పాపం అంటే గురి తప్పుట అని ఉంది. గ్రీక్ లో హతత్ అని ఉందండి బైబిల్. ఆ యొక్క గ్రీక్ లో హతత్ అంటే పాపము అంటే మనకి బైబిల్ చాలా రకరకాలుగా అర్థాలు ఇచ్చారు. వాక్యాన్ని తారుమారు చేయడం, లేదంటే విశ్వసించకపోవడం, వెంబడించకపోవడం, ఇలా కొన్ని ఆ బైబిల్లో రాయబడ్డాయి. కానీ పాపము అనగా అర్థం ఏంటంటే గురి తప్పుట, అసలైన పదం.
నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ ప్రాంతానికి, ఆ గురికి నువ్వు లక్ష్యాన్ని పెట్టుకొని ఆ గురికి నువ్వు వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోవటం, అదే పాపం. దేవుడు బైబుల్ అసలు దేనైనా సహించిందేమో కానీ వ్యభిచారాన్ని మాత్రం అసలు సహించలే. ఇక్కడ ఎవరైతే వ్యభిచరించారో బైబిల్లో 23,000 మంది ఏమైపోయారంట? చనిపోయారు. భర్త ఉండగానే భార్య మరొకరితో, భార్య ఉండగానే భర్త మరొకరితో. ఇక పెళ్లి కాకముందు చాలా భయంకరమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. లోతు దినాల యొక్క కార్యాలు ఈ లోకంలో దానికి మించిన కార్యాలు కనపడుతుంది మనకి. ఇక్కడ లోతు దినాలు జరిగిన కార్యాల కంటే మించిన కార్యాలు. ఒక్కొక్క స్త్రీ నాకు 4 భర్తలు కావాలి, 3 భర్తలు కావాలి, వెళ్ళి ఆ మానసిక నిపుణులు అడుగుతున్నారు వాళ్ళు వెళ్ళి. ఎంత భయంకరమైన కార్యం చూడండి. ఇప్పుడు దేవుడు ఇవన్నీ సరి చేయడం ప్రారంభించాడు ఆయన. దానికి మొట్టమొదటిగా అమెరికా దేశంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలిచాడు కదా, ఆయన జనవరి నెలలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయన చేయక మునిపే అనౌన్స్మెంట్ చేశాడు, కొన్ని అనౌన్స్మెంట్లు చేశాడు ఆయన. అదేంటి అంటే, ఈ బైడెన్ టైంలో అమెరికా దేశానికి విచ్చలవిడితనాన్ని ఇచ్చేశాడు. అబార్షన్లు చేయించుకోవచ్చు, నీ గర్భంలో శిశువు ఉండాలా, చంపేయాలనేది నీ ఇష్టము, చంపేస్తే చంపేయి, విచ్చలవిడిగా ఇచ్చేశాడు. త్వరిక సంపర్కులు అంటే ఒకే జెండర్ ఇద్దరు భార్య, పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి పనికిరాని సొదొమ కార్యాలన్నీ కూడా జో బైడెన్ చట్టం చేశాడు. కానీ ఈ యొక్క ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ ఏం చేశాడంటే, నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసేది ఏంటంటే, ఎవరైతే పురుషులు పెళ్లి చేసుకున్నారో, స్త్రీలు పెళ్లి చేసుకున్నారో ఆ చట్టాన్ని నేను రద్దు చేయబోతున్నా నేను. చూసారా? అంటే సొదొమ సరి చేయటం ఏమవుతుంది? ఇప్పుడు పాపము సరి చేయటం మొదలుపెట్టాడు దేవుడు. దానికి ఒక నీడ, అది అక్కడ నీడ మాత్రమే. అది భూమి మీద ఉన్న సొదొమ గొమొర్రా కార్యాలన్నీ కూడా దేవుడు సరి చేయాలి ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే దేవుడే ఈ లోకానికి వచ్చి పరిపాలించాలి. ఆయన పాపము లేని రాజ్యము కావాలి ఆయనకి, అందుకు సరి చేయాలి ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరైతే వ్యభిచరించారో వారు 23,000 మంది చనిపోయారు. చూడండి, ఒక్కదిన మందే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయిందము. ప్రభువును మనం శోధించకూడదు. మాటికి తప్పు చేసి చేయొద్దన్న పని దేవుడు హెచ్చరించినా కూడా శోధించకూడదు. దేవుడిని చేయొద్దన్న పని అంతటితోనే మనం ఏం చేయాలి? ఆగిపోవాలి. పర్వాలేదు, దేవుడు క్షమించాడు కదా, మళ్ళీ చేయటం. అలాంటి శోధన మీరు దేవుడిని మీరు శోధించకూడదు. వారిలో కొందరు శోధించి ఏమైపోయారు? సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి. ముఖ్యంగా ఇది సంఘంలో ఇది ఉండకూడదు. సనగడం తెలుసు కదా, ఎక్కువ సనగటే ఉండదు. ఏం రమేష్ గారు సిస్టర్ ఇదే అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అది చేశారు, ఇది చేసి సణుగుడు. ఈ సణుగుడు అంటే ఏమైపోద్ది? ఏమైందండి? అక్కడ ఏం జరిగింది? వాళ్ళకి సణుగుడు చేసిన వాళ్ళందరి పరిస్థితి ఉందట. వారిలో కొందరు సణిగి సంహారకుల చేత నశించిపోయారు వాడు. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి జరిగించే సంగతుల్ని రాయించి ఈ యుగాంతంలో నీకు ఇవి దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? ఈ విషయాలు చివరి దినాల్లో యుగాంతంలో యాహారు వెదర్ రాబోతున్నాడు. ఇది చదివి ఆయన దృష్టి నుంచి బుద్ధి తెచ్చుకొని ఇక మీద నేను వారి వలే కాకుండా, వ్యభిచరించకుండా, అల్లరి చేయకుండా, సనకుండా దుష్టాంతంగా ఉండడం కోసం దేవుడు ఈ యొక్క సంగతులన్నీ కూడా రాసిపెట్టి నీకు ఇచ్చాడు. ఆయన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఎవరి కోసం వచ్చింది? ఇప్పుడు యుగాంతమందున్న నీ కోసం వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి కార్యము ఎవరి కోసం రాయబడింది? నీకు దుష్టాంతముగా వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళు అలా నశించారు, వాళ్ళు అలా చేశారు కాబట్టి సర్పల వాళ్ళని చంపేసి వాళ్ళు నశించిపోయారు కాబట్టి నేను ఇలా చేయకూడదు అని చెప్పడం కోసమే దేవుడు ఈ గ్రంథాన్ని రాసి యుగాంతంలో నీకు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది నీకు చాలా అవసరం. ఇప్పుడు నీకు ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు చేసావనుకో, ఇన్ని విషయాలు వీళ్ళు చేయడం వల్ల ఏం జరిగింది, బబులోనికి వెళ్ళారు, అక్కడేం జరిగింది, ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే నీకు బుద్ధి కలగడం కోసం, నేర్చుకోవడం కోసమే. ఈ చరిత్ర అంతా కూడా యుగాంతమందు వచ్చిన పెండ్లి కుమార్తె నిజమైన సంఘము చూసి నేర్చుకుని ఆ పాపములు పడిపోకుండా బుద్ధి కలిగి, మెలకువ కలిగి సరైన మార్గంలో నడవాలని దేవుడు ఈ గ్రంథాన్ని రాసి నీ చేతిలో పెట్టాడు ఆయన. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ యొక్క ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి ఉండండి. ఇది చేయాలి, చేయండి. ఇది చేయకూడదు, చేయకండి. అదే నిగ్రహం కలిగి ఉంటామండి. దేవుని యెడల గురిని కలిగి ఉంటాము. ఆ గురిని తప్పావా, నువ్వు పాపను పడిపోయినట్టే. విగ్రహాలను చేసావా, నువ్వు పాపను పడిపోయినట్టు. చూడండి, అవన్నీ కూడా మీరు మీరు చూస్తే మీకు చాలా హెచ్చరికలు ఉంటాయి అక్కడ. ఆ తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ, నేను సంఘంలో నిలబడ్డా, విశ్వాసంలో ఉన్నా అని నువ్వు అనుకుంటే కనుక అక్కడి నుంచి పడిపోకుండా నిన్ను కాపాడుకోవాలి, చూసుకోవాలి. అదేవిధంగా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధబ్బో, నేను తట్టుకోలేకపోతున్నా అసలు ఈ శోధనలో, ఈ శ్రమలో. అసలు నాకు అసలు ఎందుకు వచ్చి, నువ్వు ఎంత సహించగలవో నీకు అంతే ఇస్తాడు ఆయన. చూడండి, భయంకరమైన ఈదురుగాలు వస్తూ ఉంటాయి. పెద్ద చెట్టు ఊగుతూ ఉంటది, కింద ఉన్న చిన్న చెట్టు కూడా ఊగుతూ ఉంటది. దానికి ఎంత ఎంత ఫోర్స్ రావాలో దానికి అంతే ఫోర్స్ వస్తుంది. ఆ చెట్టు, చిన్న చెట్టుకి. పెద్ద చెట్టుకి ఎంత కావాలో అంత వస్తుంది. అంటే ఏ చెట్టుకి ఎంత గాలి దానికి తట్టుకునే శక్తి ఉందో దాని అంతే అంతే దాని ప్రభావం చూపిస్తుంది. అలాగే నువ్వు ఎంత శోధన సహించగలవో దేవుడు అంత శోధన నీకు ఇస్తాడు ఆయన. నువ్వు సహించలేని దాన్ని నీ మీద పెట్ట ఆయన. నువ్వు జయించలేని దాన్ని నీకు ఇవ్వడం ఆయన, అనుమతించడు ఆయన. నువ్వు జయించగలవు కాబట్టి నీ దగ్గరికి వచ్చిన ఏ సమస్య అయినా, శోధన అయినా, దుఃఖమైనా, వేదనైనా, ఏదైనా సరే నీవు సహించగలవని, జయించగలవని నమ్మి దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని. నువ్వు సహించలేవు అనుకుంటే, జయించలేవు అనుకుంటే దేవుడు నీకు నీ దాకా దాన్ని రానివాడు అసలు. హల్లెలూయా. నువ్వు సహించగలిగిన దాన్ని తప్ప ఎక్కువ నీకు ఇవ్వడు ఆయన. కాబట్టి ఇదంతా కూడా చూడండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇదంతా కూడా లోక సంబంధమైన కార్యాలు మీరు ఉండకూడదు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ విషయము మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు, మీతో చెప్పాలి. నేను సంఘంలో ఉన్నాను అనుకుంటున్నావేమో, విశ్వాసిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఓ, నేను కూడా గొప్ప ఉద్యోగంలో ఆ కుడికల్లో పాల్గొంటున్నాను, గొప్ప ఉద్యోగ వర్తమానం నేను వింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వాళ్ళు అక్కడ ఆల్రెడీ చేశారు. ఆ సంఘము, ఇజ్రాయేల్ సంఘం ఆల్రెడీ ఒకే పానీయం తాగారు, ఒకే ఆత్మతో ఉన్నారు, ఒకే ఆహారం భుజించారు. కానీ కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. మరి ఈ రాత్రికాల సమయంలో నీవు ఎలా ఉన్నావు? నీ యొక్క ఇంద్రియ నిగ్రహం కలిగి దేవునికి ఇష్టడిగా ఉన్నావా, విగ్రహారాధనగా ఉన్నావా? విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పెట్టి పూజించమే విగ్రహారాధన కాదు, అవునా? దేవుని కాకుండా ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావో అది విగ్రహారాధనే. దేవుని స్థానంలో ఏదైతే పెడుతున్నావో అది విగ్రహారాధనే. గురి తప్పడమే పాపం. దేవుని పట్టుకోవడానికి బదులుగా బయలుదేరిన నీవు నీ యొక్క లోకంలో పడిపోయి అది ఇది నేత్రాస, శయ్యాస, జీవబడమని దాంట్లో పడిపోవటమే భయంకరమైన పాపం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, మీరు నిగ్రహ శక్తిని కలిగి ఉండండి. ఓ, దేవునికి ఇష్టలుగా మీరు ఉండండి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి. పర్లేదు కూర్చోండి, అందరూ ఒక చోట ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చేయడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడునైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, క్రీస్తు బిడ్డ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరుడు మరి దూబా, మరి ఏబు గారు, అదేవిధంగా మరి మణి సిస్టర్ ఇద్దరు, వారికి భార్య భర్తలు ఇద్దరిని మరి ప్రేమించి, ఓ ప్రభు, మరి యొక్క గడియకు సంబంధించిన వాక్యాన్ని బయలుపరిచి పరలోకపు దేవుని సైన్య సమూహము కలుసుకునే గొప్ప సమయాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభువా. ఓ వారి యొక్క కుటుంబంలో పరలోకపు దేవుని బిడ్డలు, దేవుడు, పరిశుద్ధులు, దూతలు, సెరవులు, కెరూబులు అందరితో కలిసి ప్రభు మరి యొక్క
వారి యొక్క కుటుంబంలో కలుసుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు మా ప్రభువా. అదేవిధంగా వారికి ప్రేమించి ఇచ్చిన 2 కుమార్తెలు బట్టి మీకు వందనాలు. వారిద్దరిని కూడా ప్రభు మరి మీ వాక్య భయభక్తుల్లో నడిపిస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఎవరి బిడ్డలుగా ఉన్నారు? వారు యోక్త కుమార్తెల వలె ఉన్నారు మా ప్రభువా. వారు ఎవరి బిడ్డలుగా ఉన్నారు? వారు కాలేబు యొక్క కుమార్తె అక్షయ వారు ఉన్నారు మా ప్రభువా. వారు ఎవరి బిడ్డలుగా ఉన్నారు? అషేర్ కుమార్తెనా ప్రభు మరి షరుహ వలె ఉన్నారు మా ప్రభువా. వారిని బలపరచండి, విశ్వాసంలో మరింత నడిపించండి. అదేవిధంగా ఈ యొక్క కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతో ఓర్పుతో సహనముతో మరి నిజంగా చలి ప్రయాణము ప్రభు మరి వాడన్నిటికీ లెక్క చేయకుండా ఒక్క మరి రాత్రి కూడి కొరకు మా ప్రభు మరి సహోదరులందరికీ నడిపించావు మా ప్రభు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది అది వారు అనుకోవచ్చు, మేము ఎంతో త్యాగం చేసి వచ్చామని. కానీ వారు రాలేదు, కానీ వారిలో ఉన్న యెహోవా వారిని నడిపించాడు మా ప్రభు. వారందరిని బలపరచండి. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మీరే అనువదించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికి ప్రత్యేక వందనాలు. చిన్న అంశము, క్రీస్తు బ్రహ్మం ఎవరో తెలియాలి ఈ లోకానికి, అవునా? మీరు క్రొత్తగా జన్మించాలి. క్రీస్తు బ్రహ్మం ఎవరో తెలియాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రీస్తు బ్రహ్మం ఎవరో నీకు తెలియాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. మీరు క్రొత్తగా జన్మిస్తే తప్ప క్రీస్తుని మీరు పట్టుకోలేరు. మీరు ఏం చేయబడాలి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించబడి అర్థం ఏంటి? నికోదేమంటాడు ఇక్కడ, యూదుల మతాధికారి, పరిసయుడు, ధర్మశాస్త్ర జ్ఞానం కలిగిన వాడిన ఈయన ఒకరోజు రాత్రి యేసు దగ్గరికి వచ్చాడు. ఆయన యేసు అని ఒక మానవుడు ఉన్నాడు ఇక్కడ, క్రీస్తు ఉన్నాడు ఇక్కడ. ఆయనతో దేవుడు ఉంటే తప్ప ఈ కార్యాలని మరొకరు చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని కుమారుడిగా ఉన్నాడు ఈయన, దేవుని చేత పంపడినవాడిగా ఉన్నాడు ఈయన అని ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయ్యా, నీకు దేవుడు తోడై ఉంటే తప్ప నువ్వు ఈ కార్యాన్ని చేయలేవు. నాకు అర్థమైపోతుంది దేవుడు నీతో ఉండని. మరి నేను రావాలంటే ఏం చేయాలి? నువ్వు కొత్తగా జన్మించాలి. యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు కొత్తగా జన్మించాలి. క్రీస్తు ఎవరో నీకు తెలియాలంటే, క్రీస్తు అంటే ఎవరు? వాక్యాన్ని ఆల్రెడీ నికోదేముకి వాక్యం తెలుసు. సన్హెద్రిన్ సభలో ఒక నాయకుడు ఆయన యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన ఆ నికోదేముకి యెహోవా గురించి తెలుసు. ఆయనకి యెహోవా ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో ఆ నికోదేముకి తెలుసు. అయినా కూడా ఆ గడియలో రక్త మాంసాల దేహంలో నిలబడి ఉన్న ఆ క్రీస్తు దగ్గరికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నీవు కొత్తగా జన్మించిన అర్థం ఏంటి అంటే, నీ గడియలో దేవుడు ఎలా ఉన్నాడో గ్రహించడమే నువ్వు కొత్తగా జన్మించడం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైతే ఇప్పుడు దేవుడు రెండవ రాకడలో వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ రెండవ రాకడలో వచ్చే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని రక్త మాంసాల్లో చూశారో వారు కొత్తగా జన్మించిన వారు. వాళ్ళు ఒకవేళ చూడలేదనుకోండి, వాళ్ళు జన్మించాల్సి ఉంది. నికోదేములకు మనల్ని అడగొచ్చు వాళ్ళు, ఇదేంటంటే మేము ఎలా మరలా జన్మిస్తామండి? నువ్వు జన్మిస్తేనే తప్ప క్రీస్తు నువ్వు చూడలేవు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు పరిసయుడు అయినా, బోధకుడు అయినా, బిషప్ అయినా, అర్చి బిషప్ అయినా, నువ్వు సువార్థికుడు అయినా, నువ్వు ఎవరైనా సరే ఈ గడియలో వాక్యము ఎలా నడుస్తుందో నీకు తెలియాలంటే నువ్వు తిరిగి జన్మించాల్సిందే. హల్లెలూయా. నికోదేముకి దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరో తెలియాలంటే నువ్వేం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరందరూ కొత్తగా జన్మించారు కాబట్టి క్రీస్తు బ్రహ్మం ఎవరు మీకు అర్థమైంది. ఈ లోకంలో ఎవరైతే కొత్తగా జన్మించారో యేసు క్రీస్తు రెండవ రాకడ గురించి వాళ్ళు చూడగలుగుతారు. యేసు క్రీస్తు ఎలా వచ్చాడో వాళ్ళు చూడగలుగుతారు. హల్లెలూయా. ఈ యొక్క మొదటి రాకడలో వచ్చినప్పుడు, దేవుడు మొదటి రాకడలో వచ్చినప్పుడు అపోస్తలులు చెప్తూ ఉన్నారు, కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటయ్యా, మేము మరలా ఎలా జన్మించగలుగుతాము అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు అడుగుతూ ఉంటే అపోస్తలుల దగ్గర మాట్లాడడానికి విశ్వాసము తప్ప, ప్రత్యక్ష తప్ప రుజువుపరచడానికి ఏమీ లేదు అక్కడ. ఏంటి సహోదరుడా, ఈ చివరికాల సమయంలో యేసు రాబోతాడని అనేక టీవీ ప్రసంగాలు వస్తా ఉంటే, ఇప్పుడు అదేవిధంగా యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వస్తాయి, మీరు కలవరపడని బైబిల్ చెప్తా ఉంటే మీరేంటి యేసు అనే పేరు కాకుండా బ్రహ్మ అనే పేరు చెప్తున్నారు అని అనేక మంది నేను అడుగుతూ ఉన్నారు.
ఈ క్వశ్చన్ ఇప్పటిది కాదు. ఇప్పుడు నిన్ను అడిగే ప్రశ్న ఇప్పటిది కాదు. ఇది ఆల్రెడీ ఈ ప్రశ్న ఈ లోకము నీకంటే ముందుగా వచ్చిన అపోస్తలుని అడిగింది ఈ ప్రశ్న. యేసెవరండి? యేసెవరు? మా దేవుడు ఎవరు? యెహోవా. మా దేవుడు యెహోవా అయితే నువ్వేం చెప్తావు పేతురు? యేసు అంటావా? ఎంత అబద్ధమైన బోధ చేస్తావు పేతురు. మా దేవుడు యెహోవా. ఓ పగలు మేఘ స్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉండి ఓ ఇజ్రాయేల్ నడిపించే దేవుడు ఆయన. మాకు మోషే మా ప్రవక్త, అబ్రహాం మా పితరుడు, మా తండ్రి. ఇప్పుడు నువ్వేమంటావు? ఒక మనిషిని తీసుకొచ్చి దేవుడు అంటున్నావు నువ్వు. పేతురు, యాకోబులు, పబ్బస్తులేరా ఎంత తప్పుడు బోధ చేస్తున్నారండి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి యెషయా గ్రంథం తీయండి. ఒకసారి, ఓ పేతురు నువ్వు చెప్పే బోధ బైబిల్ ఎక్కడ ఉందా? ఇదంతా తప్పు. ఒకసారి యెషయా గ్రంథం తీయండి. మీరు ఒకసారి తీయండి యెషయా గ్రంథాన్ని, ఒకసారి తీయండి ఒకసారి బ్రదర్. యెషయా గ్రంథం 43:3 చదవండి. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పవిత్రుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. ఏంటంట? ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు వచ్చారు. శాస్త్రులు పరిచయాలు వచ్చి పేతురు, ఇప్పుడు దేవుడు ఎవరు? పేతురు ఏమంటాడు? యేసు అండి మన దేవుడు. అవునా? చేతిలో బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? తీయ ఒకసారి. యెషయా గ్రంథము 43:3 తీసదు చదివితే అక్కడ ఏముంది? యెహోవానగు నేను. మరి పేతురు నువ్వేం చెప్తున్నావు? యేసు అంటావేంటి? నీ బోధ వాక్యానుసారంగా ఉందా? ఏం బ్రదర్ రమేష్ బ్రదర్, నీ దేవుడు ఎవరు? తీసిపోయినాం బైబుల్ని. మత్తయి, యోహానుది, లూకాది, మార్కుది ఒకసారి ఎక్కడైనా బెనహం అనే పేరుందా? లేదండి. మరి నువ్వు ఎలా చెప్తావు? ఓ పేతురు, ఈ యొక్క బైబిల్లో యెషయా గ్రంథంలో మన పితరులు రాసిన గ్రంథంలో ఎక్కడైనా యేసు అనే పేరుందా? లేదండి. ఏముంది? యెహోవా. ఆయన అంటున్నాడు యెహోవానగు నేను నీకు దేవుణ్ణి. అంతేకాక ఆయన అంటాడు యెహోవానగు నేను మీకు రక్షకుణ్ణి. చూడండి, అదే అక్కడ చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే నిన్ను రక్షించు. 10వ వచనం చూడండి ఒకసారి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించేవాడును నేను. ఏంటండి ఎంత క్లియర్ గా బైబిల్ యెషయా గ్రంథంలో రాస్తుంటే యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడు, రక్షకుడు ఎవరు? మరి పేతురు రక్షకుడు ఎవరిని చూపిస్తున్నాడు? ఏంటండి నమ్మాలా బ్రదర్? బైబిల్లో కనపడుతుంది కదా అక్కడ. యెహోవా అంటున్నాడు నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. ఆయన అంతేకాకుండా ఆయన అంటున్నాడు చూడండి, అసలు నన్ను పోలిన వాడు కూడా లేడంట. 46:9 చూడండి ఒకసారి. 46:9. చాలా పూర్వమున జరిగిన వాడిని జ్ఞాపకం చేసుకుని దేవుడైన నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. అదేంటండి? యెహోవా చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం వాళ్ళ చేతిలో ఉంది. నేను యెహోవాని, నేనే మీ రక్షకుణ్ణి, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు, అసలు నన్ను పోలిన వాడు కూడా లేడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన యెషయా గ్రంథంలో. మరి పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? మరి ఎలా నమ్ముతారు చెప్పండి ఒకసారి. అప్పటికి మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ ఇక్కడ బైబిల్ అక్కడ వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ ఒకటే పాత నిబంధన. ఆ పాత నిబంధన గ్రంథంలో యెషయా, ఇర్మియా, జకరియా, ఓద్య, మలాకి వీళ్ళందరూ మాట్లాడేది ఒకే పదము, యెహోవా మై లార్డ్. యేసు అనే పేరు లేదు అక్కడ. అంతేకాకుండా ఆ యెహోవా స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేను మీ రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు. పేతురు ఏమన్నాడంటే యేసు మీ రక్షకుడు అంటున్నాడు. మరి ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులకి పేతురుకు ఉన్న తేడా, వ్యత్యాసం ఏంటండి? పేతురు తిరిగి జన్మించిన క్రైస్తవుడైనాడు అక్కడ. హల్లెలూయా.
ఆయన కొత్తగా జన్మించాడు అక్కడ వాక్యములో. ఓ దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఎలా వచ్చాడో, ఆ ప్రత్యక్షత కలిగి ఆ యెహోవా, ఆ రక్షకుడు, ఆ ఒకే ఒక దేవుడు, ఆదికి ముందు అంతముగా ఉన్న దేవుడు, ఆ ఒకే ఒక దేవుడు ఈ చివరికాల సమయంలో రక్త మాంసాల దేహంలో ఉన్నదని చూసిన కొత్తగా జన్మించిన ఆ గడి యొక్క విశ్వాస పేతురు. మరి ఇప్పుడు అత్యున్నతమైన సంఘంలో టీఆర్ సభలో ఒక సంఘం ఉంది. ఇది బైబిల్లో లేని బోధ చేస్తా ఉన్నారు. ఓ బెనామ్ అనే పేరు చెప్తా ఉన్నారు. ఇది బైబిల్లో ఎక్కడ మాకు కనబడలేదు. కనబడదు. ఒకవేళ బైబిల్లో నీకు ముందే పేరు రాసుంటే నువ్వు నమ్మాల్సిన పర్లేదు అక్కడ, దానికి విశ్వాసమే పర్లేదు అక్కడ. ఓ నువ్వు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేని దాన్ని చూసి నమ్మేది విశ్వాసము. ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో యేసు పేరు ముందే రాసుంటే వాళ్ళు యేసుని సిలువేసేవాళ్ళు కదా. అసలు బైబిల్లో యేసుని పేరు ఉందండి, ఆయన ఎందుకు మీరు సిలువేస్తారని అనేక మంది వచ్చి అడ్డుకునేవాళ్ళు అక్కడ. పేతురు చెప్పేది నిజమయ్యా, ఇదిగో పలానా చోట యేసు పేరు రాస్తుంది అక్కడ. పేతురు ఎందుకు మీరు తల కింద సిలువేస్తారు? ఎందుకు పౌల్ని మీరు శిరచ్ఛేదం చేస్తారు? మీరు ఎందుకు అందరూ మీరు కాలుస్తారు అక్కడ? ఎందుకు మీరు చంపుతారు వాళ్ళని? ఎందుకంటే యేసు అనే పేరు బైబిల్లో విశ్వాసం అవసరం లేదు రాసుంటే. ఈ యొక్క మర్మము ఎవరి కోసం అంటే క్రొత్తగా జన్మించిన వారి కోసమే. మొదటి రాకడలో పౌలు, పేతురు, యోహాను, అపోస్తలులు వారందరూ క్రొత్తగా జన్మించారు కాబట్టి ఆత్మరూపిగా పైన దేవుడు ఇదిగో రక్త మాంసాలతో ఇక్కడ ఉన్నాడని వాళ్ళు చూడగలిగారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఈ గడియలో కూడా, ఈ కాలంలో కూడా ఇప్పుడు ఈ యొక్క సంఘం బోధించే ఈ వాక్యం నీకు అర్థం కావాలంటే, యేసు క్రీస్తు యొక్క రెండవ పేరు నీకు అర్థం కావాలంటే, యేసు క్రీస్తు కొత్త పేరు నీకు అర్థం కావాలంటే, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో 2:15 ఉన్న 3:10 ఉన్న ఆ కొత్త పేరు నీకు తెలియాలంటే నువ్వు క్రొత్తగా జన్మించి ఉండాలి. నువ్వు క్రొత్తగా జన్మించి ఉండకపోతే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు ఎలాగైతే పాత నిబంధన గ్రంథాన్ని చూసి ఎక్కడ మాకు పేరు చూపించని వాళ్ళు అక్కడే ఆగిపోయారో, నేటి క్రైస్తవ సమాజం కూడా ఆ పేరుని బైబిల్లో చూడలేక అక్కడే ఆగిపోతారు వాళ్ళు. కానీ ఎవరైతే క్రొత్తగా జన్మించారో ఆ గడియలో రక్త మాంసాల్లో దేహంలో ఉన్న ఆ దేవుడిని చూసి వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తారు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ గడియకి సంబంధించిన ప్రతి కాలానికి సంబంధించిన విశ్వాసాల్ని ఎంపిక చేసుకుంటూ వారికి ఆయన తను బయలుపరుచుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పరిసయ్యుడు అడిగే తప్పండి సోదరుడా. పరిసయ్యుడు అడుగుతున్నాడు ఏమని బైబిల్ తెరిచి యెషయా గ్రంథంలో, యెహోవా నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు కదా సోదరుడా. మరి నువ్వు ఎందుకండి యేసు పేరు చెప్తా ఉన్నావు, నాకు ఎంత తప్పు బోధిస్తున్నావండి అని అంటే పేతురు ఏం చెప్తాడండి? సమాధానం ఉందా? లేదు. ఎందుకంటే ఆ యెహోవా ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న యెహోవా ఎలా వచ్చాడు? శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా ఇక్కడికి వచ్చాడు ఆయన. అది అర్థం కావాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. హల్లెలూయా. ఈ యొక్క చివరికాల సమయంలో ఎవరైతే కొత్తగా జన్మించారో వారికి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అర్థమవుతుంది. లేదండి మేము కొత్తగా జన్మించలేదు కానీ మాకు ఒక ఆయన ఈ యొక్క సత్యాన్ని నమ్మి వెనక్కి వెళ్ళిన ఒక ఆయన ఒక వీడియో పెట్టాడు. అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇవే అడుగుతున్నాడు, ఈ శాస్త్ర పరిచయాలు ఏమడిగారో ఆయన ఇదే అడుగుతున్నాడు. బ్రహ్మ దేవుడు అని చెప్తున్నావు కదా, సవాల్. బ్రహ్మ దేవుడు అని చెప్పే మీకు సవాల్. అదేంటి అంటే ఇక్కడ ఏదైతే మన అతిక్రమ క్రియలు కూడా గాయపరచబడిన, మన దోషముల నిమిత్తం నలగొట్టబడినని బైబిల్లో వ్రాయబడి ఉందో అది యేసు క్రీస్తు యొక్క జీవితంలో ఆయన పరిచయం జరిగిపోయింది అని చెప్తున్నాడు ఆయన. ఆ యొక్క ప్రవచనాలు ఏం చెప్తున్నాయంటే అది రెండు వేరు వేరు ప్రాంతాలు. మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడిన, మన దోషముల నిమిత్తము నలగొట్టబడిన, ఈ రెండింటికి మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. హితవత్సరము, మన దేవుని ప్రతిదండన, ఈ రెండు ప్రవచనాలు జరగడానికి ఎంత గ్యాప్ ఉంది? 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ. గాడిదను మరియు గాడిద పిల్లను 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు అక్కడ గాడిద అది స్వారీ చేశాడు అక్కడ. అది జరగడానికి రియల్ గా జరగడానికి అది 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ విషయాన్ని గ్రహించకపోవడం వల్ల, క్రొత్తగా జన్మించకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? వాక్యం అర్థం కావట్లా. ఎలా ఒక మానవుడు ఎలా దేవుడు అవుతాడు? ఎలా దేవుడు అవుతాడు? ఎలా దేవుడు అవుతాడు అంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు అపోస్తలులు ఎలా ఒక మానవ శరీరంలో ఉన్నామని చూపించి దేవుడిని ప్రకటించారో, అపోస్తలు యొక్క బోధనే మేము ఇలాగని చెప్తా ఉన్నాము. అపోస్తలు ఏది బోధించారో మేము దానే బోధిస్తా ఉన్నాము. వేయబడిన పునాది తప్ప మరొక పునాదిని ఎవడును వేయలేడు, వేయకూడదు. వాళ్ళు ఏం పునాది వేశారంటే అపోస్తలు, ఇదిగో మీరు ఆరాధించిన ఆ యెహోవా, అగ్నిస్తంభంలో ఉన్న ఆ యెహోవా. చూడండి ఎప్పుడు చూశారు వాళ్ళు? చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళు దేవుని చూడలేకపోయారు, వాళ్ళు ఆహారం భుజించలేకపోయారు, వాళ్ళు బలులు చూడలేకపోయారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారో అది వారికి నూతన జన్మ.
ఎందుకంటే అప్పటి వరకు ఐగుప్తుల వాళ్ళు ఎలా జీవిస్తున్న వాళ్ళు బానిస జీవితము. ఎప్పుడైతే ఐగుప్తులు విడిచి వాళ్ళు బయటకు వచ్చారో, ఐగుప్తు యొక్క పొలిమేరలు దాటి బయటకు వచ్చారో, వాళ్ళకి ఏం కనపడుతుంది తెలుసా? పైన అగ్నిస్తంభం కనపడుతుంది, మేఘస్తంభం కనపడుతుంది, ఎదురుగా అక్కడ పస్కాబలు కనపడుతుంది. అక్కడ ఐగుప్తుల పస్కాబలు లేదు. ఎవరైతే ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారో వారికి పస్కాబలు ఉంది. నువ్వు లోకంలో ఉంటే నీకు వాక్యం లేదు, నువ్వు లోకంలో ఉంటే నీకు వాక్యం అర్థం కాదు, నువ్వు లోకంలో ఉంటే క్రీస్తు నీకు తెలియదు. నీకు క్రీస్తు అర్థం కావాలంటే నువ్వు లోకం నుంచి బయటకు రావాలి. వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారో, ఐగుప్తు యొక్క పొలిమేరలు దాటి బయటకు వచ్చారో, ఎదురుగా ఏం కనపడుతుంది? వాళ్ళకి అగ్నిస్తంభం, మేఘస్తంభం కనపడుతుంది, నాయకుడు కనపడుతున్నారు, అంతేకాకుండా పస్కాబలి కనపడుతుంది. అంతేకాకుండా వారికి ఒక నిజమైన గుడారం కనపడుతుంది. అక్కడ వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసరికి ఏం కనపడుతుంది? అక్కడ మూడు గదులు గల ఇల్లు కట్టుకున్నాడు దేవుడు. అక్కడ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిస్థలము, 3 గదులు గల ఇల్లు నిర్మించుకొని దేవుడు, ఆయన ఎక్కడో పైన ఉన్న దేవుడు ఎక్కడికి వచ్చాడు? వారి మధ్యలోకి వచ్చాడు. ఆయన ఎవరు కనపడుతున్నాడు? ఆయన తిరిగి జన్మించిన ఆ ఇజ్రాయేల్ ప్రజలకి, ఆ ఐగుప్తుని జయించి ఐగుప్తు నుంచి విడిచి బయటకు వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలకు కనపడుతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఏ సంఘ శాఖలో ఉన్నావో నువ్వు క్రీస్తు చూడలేవు. నువ్వు సంఘ శాఖలు విడిచిపెట్టి బయటకు వస్తే, అది ఏ సంఘ శాఖ కావచ్చు, ఆ సంఘ శాఖలో ఉన్నంతసేపు కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకోలేవు, క్రీస్తును చూడలేవు. ఆ సంఘ శాఖను విడిచి నువ్వు బయటకు వస్తే, నువ్వు తిరిగి జన్మిస్తే, నువ్వు ఖచ్చితంగా రక్త మాంసాల్లో ఉన్న మెసేజ్ నువ్వు పట్టుకోగలుగుతావు. ఈ రోజున పెండ్లి కుమార్తె ఈ గడిలో ఉన్న సంఘము ఎలా చెప్తుందంటే, వాళ్ళు అన్ని సంఘ శాఖల ఆత్మను విడిచిపెట్టి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చిన మెస్సేజ్ వాడు చూడగలిగారు ఈ లోకంలో. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరి మణి సిస్టరు అవనుకుంది, మేము సంఘానికి వెళ్ళాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, మేము అన్ని ఆరాధన చేస్తున్నాం కదా, ప్రభురాత్రి భోజనం తీసుకున్నాం కదా అని అనుకుంది. కానీ దేవుని యొక్క గుడారాన్ని చూడలేకపోయింది ఆమె. కానీ ఎప్పుడైతే ఆమె తిరిగి జన్మించిందో, క్రొత్తగా జన్మించిందో, రక్త మాంసాలు ఉన్న క్రీస్తుని పట్టుకుంది ఆమె. హల్లెలూయా. ఆమె పట్టుకోవడమే కాకుండా తన కుటుంబానికి కూడా వాక్యాన్ని ఇచ్చింది, బిడ్డల వాక్యం నడిపించింది. ఇప్పుడు సాక్ష్యం చెప్తుంది కదా, నా భర్త కూడా ఈ వాక్యంలోనికి, ఈ విశ్వాసంలోకి రావాలి. హల్లెలూయా. ఆ రిబ్కా అదే ప్రార్థన చేసింది కదా, జక్కయ్య భార్య రిబ్కా. ప్రతిరోజు అదే ప్రార్థన, అయ్యా నా భర్తకి మారు మనసు ఇవ్వండి, నా భర్తకి నా వాక్యం అర్థమయ్యేలా చేయండి. కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? సిఐసికి వెళ్తున్నాడు ఆయన. జక్కయ్య ఎక్కడున్నాడు? సిఐసిలో ఉన్నాడు, ఆర్సీఎంలో ఉన్నాడు. ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉన్నాడు. అక్కడ జక్కయ్య ఆడికి వెళ్ళి అన్నాడు, అయ్యా పాస్టర్ గారు, ఏంటి మా మణి సిస్టర్ ఏంటి బ్రెడం అంటుంది, ఎక్కడ బైబిల్లో ఉందంటే ఆ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? మీ మిస్సెస్ చెప్పే పేరు బైబిల్లో ఎక్కడ లేదండి. జక్కయ్య చెప్తున్నాడు అక్కడ, కైపా నీ భార్య చెప్తున్న పేరు యేసు అనే పేరు. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా, చాలా శిక్షణ పొందా, ధర్మశాస్త్రం నేను ప్రావీణ్యం పొందుకున్నా. కానీ నీ భార్య చెప్పే పేరు బైబిల్లో, నేను చెప్తున్నానండి, నా మాట వినట్లేదు. ఆయన కూడా చాలాసార్లు అడిగాడు, ఏంటి ఆ పేరేంటి, అందరూ మనల్ని తిడుతున్నారు, ఆ పేరేంటి, ఆ ఆరాధన ఏంటి అని అడిగాడు ఆయన. ఇక్కడ ఈయోబు, అక్కడ ఆ జక్కయ్య ఎవరిని అడిగాడు? వెళ్ళి కైపా దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆనాటి బోధకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. అప్పుడు ఆ కైపా చెప్తున్నాడు, అయ్యా నువ్వేం కంగారు పడద్దు, మెస్సే వస్తే కనుక ఖచ్చితంగా మన చర్చిలోకే వస్తాడు, మెస్సే వస్తే కనుక ఖచ్చితంగా మన చర్చిలోకే వస్తాడు. అప్పుడు అన్నాడు అక్కడ జక్కయ్య అన్నాడు, అయ్యా దయచేసి అప్పుడు సమయంలో నన్ను గుర్తుపెట్టుకోండి, మెస్సే నాకు ఒకసారి పరిచయం చేయండి చాలు. తప్పకుండా జక్కయ్య, నేను ఖచ్చితంగా పరిచయం చేస్తా. కానీ ఆల్రెడీ మెస్సే ఎక్కడున్నాడు? రక్త మాంసాలతో ఆయన ఆ యెరూషలేము వీధిలో నడుస్తూ తిరుగుతున్నాడు ఆయన. మోషే ధర్మశాస్త్రము, మోషే చేత రాయబడిన, మేఘంలోకి వెళ్ళి కొనుపబడిన మోషే చేత రాయబడిన ఆ యొక్క ధర్మశాస్త్రము, మోషే చేత తీసుకొని రాబడిన ఆ ధర్మశాస్త్రము రక్త మాంసముల దేహంలో ఆ యెరూషలేము వీధిలో తిరుగుతుంది. అక్కడ వాళ్ళు చూడలేకపోతున్నారు. అక్కడ జక్కయ్య అన్నాడు, ఆ మెస్సే నాకు పరిచయం చేయి. కానీ ఆ మెస్సే ఆ వీధిలోనే ఉన్నాడు. అక్కడ ఆ వీధి చివరి నిలబడినాడు అక్కడ మెస్సయ్య. అప్పుడు ఆ కైపా అన్నాడు, తప్పకుండా జక్కయ్య, నీ భార్యకి చెప్పు, ఖచ్చితంగా మెస్సే వస్తే మన సంఘానికి రావాలి. కొన్ని లేఖలు చూపించి ఇవి అడుగు, మీ భార్య సమాధానం చెప్పలేక ఆమె ఉపయోగించుకుంటది. 1-2 అర్థం కాకపోతే వదిలేస్తాం బ్రదర్, మనం వర్తమానాన్ని వదిలేస్తారు బ్రదర్ మీరు. హల్లెలూయా. శిష్యులకి అర్థం కాల, కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని బండ మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ చెట్ల కింద పడ్డాయి అని చెప్పాడు ఆయన. ఆయన ఏం చేశాడు? క్రిస్పడం గారు చెప్తున్నారు,
యేసుక్రీస్తు ప్రసంగం చేయడానికి వచ్చాడు ఆయన. అక్కడ ఎంతమంది ఉన్నారంట? విస్తారంగా ఉన్నారంట జనాభా. విస్తారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అర్థం కాకుండా ఏం చేయాలి? కొద్ది మందికి మాత్రమే అర్థం కావాలి. అందరికి అర్థం కావడానికి వీల్లేదు అక్కడ వాక్యము. ఎందుకంటే అందరి కోసం కాదు వాక్యము. ఎవరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాబడిందో వారి కోసమే వాక్యము. అందుకోసమే ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరం చూశాడంట. ఆయన వాళ్ళందరం చూసి వ్యసన పడ్డాడు. ఆయన ఎంతమంది ఉన్నారా మరి ఈ వాక్యం ఎలా చెప్పాలి ఇప్పుడు నేను అని ఆయన ఏం చేశారంటే కొన్ని విత్తనాలు ఒక రైతు చల్లుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని ఏమో బండ మీద పడ్డాయి, కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. అవి కొన్ని బండ మీద పడ్డాయి, కొంత లేచి ఐక్య విచారం తాగిపోయింది. ఈ ముళ్ళ బదులు పడింది లెగలేకపోతుంది, ఎందుకంటే ముళ్ళు ఆపేస్తున్నాయి. ఆ త్రోవ పక్క పడిన విత్తనాలు వచ్చి ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి. మంచి నెలలో పడి మాత్రం మొలకెత్తినాయి చెప్పాడు ఆయన. ఓ ఏదో వ్యవసాయం చెప్పాడైనా, వ్యవసాయం ఎలా చేయాలో యేసుక్రీస్తు చెప్తున్నాడు. భలే చెప్పాడు వ్యవసాయం గురించి కదా అనుకో వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి తలిపేసుకున్న తర్వాత అడుగుతున్నాడు, నేను అక్కడ చెప్పిన వాక్యం మీకు అర్థమైందా? ప్రభు మాకు అర్థం కాలేదు ప్రభు. ఆయన వీళ్ళు ఏం చెప్పారు? ఆమేన్. నువ్వేం చెప్పినా అది ఆమేన్, నువ్వేం చేసినా అది ఆమేన్. నువ్వేం చేసినా అది ఆమేన్. ఆమేనను వాడా మాట తప్పని దేవుడా, ఆమేనను వాడా మాట ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా ఆమె చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీవు కూడా అన్ని విషయాలు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది సత్యం అని ఎరిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆమె చెప్తావు. ఎందుకంటే ఆమె అని వాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఆమె అని వాడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు తెలియకుండానే ఆ యొక్క వాక్యము లోపలికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుతుందో నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని స్వీకరిస్తుంది. నీకు తెలియకుండానే నువ్వు 2 చేతుల పైకి ఎత్తి నువ్వు ఆమె చెప్తున్నావు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఆ రిబ్కా ఎన్ని చెప్పినా కూడా ఆమె ఎందు ఆమెకు అర్థమైపోయింది. మెస్సే అంటే అక్కడ బంగారు వస్త్రాలకు రాడు మెస్సియా, ఇదిగో రక్త మాంసాలతో ఇక్కడ ఉన్నాడు మెస్సియా. హల్లెలూయా. రిబ్కా కొత్తగా జన్మించింది కాబట్టి రక్త మాంసాలు ఉన్న మెస్సియా చూడగలిగింది ఆమె. ఆమేన్. తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది, అయ్యా నా భర్తకి మారు మనసు ఇవ్వండి, వాక్యాన్ని బయలుపట్టినివ్వండి. తన పడే ప్రయాస నువ్వు నమ్ముతున్న వాక్యము అబద్ధం అని చెప్పడానికి జక్కయ్య పడుతున్న ప్రయాస చూసి రిబ్కా ఎంతో వేదన పడింది, ఎంతో వ్యసనకాంత అయిపోయింది ఆమె. భర్త మార్పు కోసము దివారాత్రులు ప్రార్థన చేయడం మొదలు పెట్టింది ఆమె. ఒకరోజు ఆయన మంచం మీద పడుకొని తెల్లవారు నిద్రలేదు ఆయనకి. ఎందుకంటే ఒక సమాచారం విన్నాడు ఆయన, ఈ ప్రాంతానికి మెస్సియా వస్తున్నాడు, యేసు వస్తున్నాడు. ఒక సమాచారం వింది, ఆయన చెవులో పడింది, యేసు వస్తున్నాడు. కాబట్టి ఆయన అనుకున్నాడట, యేసుని ఏదైనా సరే ఈ రోజు నేను ఆయన కడిగేయాలి. ఇప్పుడు ఆ పేతురునో యోహానో వీళ్ళు అడిగితే వాళ్ళని చెప్తారు, డైరెక్ట్ గా ఆయనే పట్టుకోవాలి. నేను ఇక ఆయనే కడిగే ఆయన పట్టుకొని అందరి ముందు ఇదిగో ఈ లేఖనాల ప్రకారంగా యేసు నువ్వు చెప్పే తప్పు అని ఆయన తప్పు అందరి ముందు చెప్పినప్పుడు అందరూ ఆయన విడిచి వెళ్ళిపోతారు. ఆ విజయం నాకు కావాలి. ఏం మాట్లాడాలి అనుకుంటాడు లోపల. ఇప్పుడు నేను గబగబా ఒక మంచి షర్ట్ వేసుకుని మంచి సూట్ వేసుకుని లోపలికి వెళ్ళి, ఓ ప్రియమైన యేసు, మై డియర్ ఫ్రెండ్ జక్కయ్య, నేను పరిచయం చేసుకుందామా? అలా బాగోలేదు. ఇదే ఆలోచిస్తున్నాడు పడుకొని, ఇలా బాగోలేదు, ఇలా వెళ్తే బాగోదు, ఇలా వెళ్తే బాగోదు. అయితే ఏం చేద్దాం? అది మనం సూట్ వేసుకోకూడదా? మంచి ప్యాంట్ షర్ట్ వేసుకెళ్దామా? లేదా ఇంగ్లీష్లో ఫస్ట్ కాసేపు నా టాలెంట్ చూపించడం కోసం కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడదామా? ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా నేను ఆయన ఓడించగలను, ఎలా అందరి ముందు ఆయన అబద్ధం నేను చెప్పగలను? తెల్లవాళ్ళు మెదులుతూనే ఉన్నాడు, అడి తిరుగుతున్నాడు. ఇది అసలు నిలబడట్లేదు ఆయనకి. ఈ పక్కనే ఉన్న రిబ్కాకి అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ నా భర్తలో క్రియ చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆమె ఏంటి మనిషి లెగిస్తున్నాడు, తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఏమి ఇలా చేయకండి, ముందు ఇద్దామా, ఈ చెయ్యిద్దామా, లేకపోతే ముందుకు ఎదురుకెళ్ళి నమస్కారం పెడదామా, అది ఎలాగా అని ఆయన ప్రాక్టీస్ చేస్తాడంట రూమ్ లో. రిబ్కాకి అర్థమైపోయింది, దేవుడు పరిశుద్ధాత్మ నా ప్రార్థనకు బదులిచ్చాడు. హల్లెలూయా.
కాబట్టి నీవు కూడా యథార్థంగా నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, భర్త ఒకవేళ వాక్యం ఎరిగిన వాడే ఉంటే భార్య యొక్క ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా భర్తని రాబట్టవచ్చు. దానికి అనువాదం లేదు. ఇక ఒకవేళ భార్య అవిశ్వాసులైతే భర్త యొక్క ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా భార్యని మందిరానికి నడిపించవచ్చు, విశ్వాసంలోకి నడిపించవచ్చు అని బైబిల్లో రాయబడి ఉంది అక్కడ. ఆమేన్. రిబ్కా యొక్క విశ్వాసము మరి ఆ యొక్క పితరుల యొక్క ఆచారాలు మునిగిపోయిన జకయాని తిరిగి జన్మించేవాడిగా మార్చేసింది అక్కడ. ఆ గడిలో శరీరధారిగా నిలబడిన వాక్యాన్ని తెలుసుకునే గొప్ప మరి ప్రత్యక్ష గల వాడిగా మార్చేసింది ఆ యొక్క ఆమె ప్రార్థన. ఒకేసారి వెళ్ళి ఆయన అవమానిద్దాము, ఆయన అబద్ధం చెప్దామని ఆయన చెప్పిన ఆయన ఒకసారి అన్నాడు, ఆయన ముందుకెళ్ళి నిలబడి ఆయన ఎప్పుడైతే నువ్వెవరో చెప్పేశాడో ఆయన ఏమన్నాడు, యేసు దావీదు కుమారుడా, నీ అపాయింట్మెంట్ అన్ని క్యాన్సిల్ చేసుకో, నువ్వు ఎక్కడికి వెళ్దామని బయలుదేరి వచ్చావు మొత్తం క్యాన్సిల్ చేసేయి, నువ్వు నా ఇంటికి వచ్చేయాలి, నేడు నువ్వు నా ఇంట బస చేయవలసి ఉన్నది, భోజనం చేయాలి నా ఇంటి రండి. లేదు బ్రదర్, మాకు చాలా అపాయింట్మెంట్స్, లేదు నువ్వు మా ఇంటికి రావాల్సిందే. అవమానిద్దామని చెప్పి వెళ్ళిన ఆయన ఏం చేశాడు, ఇంటికి తీసుకొచ్చాడు. నేను మొన్న వారం చెప్దాం అనుకున్నా, పొద్దుటే ఆరాధన మెసేజ్ మొదలు పెట్టినప్పుడే మణి సిస్టర్ పేరు ఉంటుంది, ఒకవేళ సిస్టర్ల దగ్గర పని ఉంటే కనుక మనం వేరే మార్చుకుందాం అని చెప్దాం అనుకున్నా. నేను ఏదో మొదలు పెట్టి ఇటే వెళ్ళిపోయాను, దాన్ని మర్చిపోయాను. తర్వాత లాస్ట్లో చెప్దాం అనుకున్నా, మధ్యలో గుర్తొచ్చింది నాకు, అది మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడం అనుకున్నా, అయ్యో అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నా, చేయలేదు, కుదరలేదు, సరే గ్రూప్లో ఉన్నా పెడదాం అని నేను అనుకున్నా. ఇంటికి వెళ్ళి ఈలోపు ఫోన్ చేశాను మన దోబాబు గారు, గురువారం మా ఇంటి దగ్గర ప్రార్థన ఉంది, మీరు అందరికి చెప్పండి, నేను సతీష్కి చెప్పేస్తాను నేను. హల్లెలూయా. అంటే వాక్యము ఖచ్చితంగా పనిచేస్తుంది. దేవుని యొక్క నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన వృధా కాదు. హల్లెలూయా. అంటే మణి సిస్టర్ కొత్తగా జన్మించి రక్తమాంసాలు వచ్చిన దేవుని గుర్తించడమే కాదు, లేదా ఇద్దరు కుమార్తెలు రక్తమాంసాలను దేవుడిని ఆరాధించడమే కాదు, తన భర్త కూడా రావాలని ఒక సంకల్పముతో, విశ్వాసముతో ఆమె ప్రార్థన చేసింది. కాబట్టి దేవుడు ఖచ్చితంగా క్రియ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరు క్రీస్తు బ్రడామును ఎరిగి ఉన్నారంటే మీరు కొత్తగా జన్మించిన వారే ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క క్రైస్తవ లోకము క్రీస్తు బ్రడాము ఎవరో తెలియాలంటే వారు కూడా కొత్తగా జన్మిస్తేనే తప్ప క్రీస్తు బ్రడాము ఎవరో వారు తెలుసుకోలేరు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ఎవరో తెలియాలంటే కొత్తగా జన్మించాల్సిన అవసరం ఉంది అక్కడ. రెండవ రాకడలో వచ్చిన యేసుక్రీస్తు ఎవరో తెలియాలంటే ఈ క్రైస్తవ లోకానికి మరలా కొత్తగా జన్మించిన వారై ఉంటేనే తప్ప వాక్యాన్ని వాళ్ళు పట్టుకోలేరు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే నిర్ణయించబడిన పెళ్లి కుమార్తె ఉందో, చివరి యొక్క గొర్రె పిల్ల ఉందో, ఆమె యొద్దకు ఈ సత్యం వెళ్ళినప్పుడు, ఈ వాక్యం వెళ్ళినప్పుడు ఆమె తిరిగి ఖచ్చితంగా జన్మిస్తుంది. ఆమె ఎవరైతే జన్మించారో రక్త మాంసాలో ఉన్న దేవుని వాళ్ళు ఆరాధిస్తారు, పైన మేఘాలో ఉన్న దేవుని కాదు. మానవ శరీరంగా మన ముందు నిలబడిన ఆ యేసుని, ఆ మెస్సియాని మనం కనుగొంటాము, మనం పట్టుకుంటాం అక్కడ. ఈ చివరికాల సమయంలో ఆ మెస్సయ రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తానని చెప్పాడు. ఆయన ఆ లేఖనాల ఆధారంగా ఆయన మరల మత్తయి సువార్త 24:32 ప్రకారంగా అంజూరపు చెట్టు అనగా ఇజ్రాయెల్ దేశం చిగురించినప్పుడు ఆయన మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి, నీ ముందు నా ముందు బహిరంగముగా ఆయన మొదటి రాకడలో ఎలాగైతే కనపడ్డాడో అలాగే తన రెండో రాకడలో ఆయన కనపడ్డాడు. ఆయన నువ్వు చూడాలి అంటే తిరిగి జన్మించిన వ్యక్తిగానే ఉండాలి, తిరిగి కొత్తగా జన్మించిన వ్యక్తిగానే ఉండాలి. అప్పుడు నికోదేము ఏ విధంగా అయితే ఆ కొత్తగా జన్మించిన వాడిగా మారాడో, ఆ నికోదేము ఏం చేస్తే తెలుసా, అప్పటి వరకు ఆయనతో పాటు మెస్సియా మాకు కావాలని తిరిగిన వాళ్ళందరూ, కానీ సిలువ వేస్తూ ఉంటే వాళ్ళందరూ అయిపోయారు, భయంతో పారిపోయారు. కానీ నికోదేము ఆ సిలువలో కిందకి దింపాయన్ని అమృత యేసేపుతో కలిసి ఏం చేశాడు ఆయన, ఆ యొక్క సిలువలోంచి కిందకి దింపి శరీరానికి చుట్టి తీసుకుని వెళ్ళి సమాధులు పెట్టే బాధ్యతను తీసుకున్నాడు ఆయన నికోదేము. రాత్రి సమయంలో వచ్చాడు వాక్యం దగ్గరికి. ఎప్పుడు వచ్చాడు? సిగ్గు. ఒకడు పగలంతా మనం వెళ్ళామనుకో అందరూ చూస్తారు, యోబు కూడా బ్రహ్మాన్ని నమ్మేశాడా, వాళ్ళు ఆవిడంటే ఏదో పిచ్చిది అయిపోయింది, యోబు కూడా నమ్మేశాడా అంటారేమో, అవమానము. కాబట్టి ఎప్పుడు వెళ్ళాడు? రాత్రి సమయంలో వెళ్ళాడు. అప్పుడు రాత్రి అయితే వాళ్ళు ఉండరు కాబట్టి అప్పుడు వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు కొత్తగా జన్మించాలయ్యా, నన్ను చూడాలంటే కొత్తగా జన్మించాలి. ఆయన అన్నాడు, నేను ఎలా జన్మించగలను? ఆయన వర్ణించాడు ఎలా జన్మించాలో. శరీర సంబంధమైన పుట్టుక ఎలా ఉందో ఆత్మ సంబంధమైన పుట్టుక కూడా ఉంది. కాబట్టి నువ్వు శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు జన్మించాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు బ్రహ్మ ఎవరో, ఆయన యొక్క వాక్యం ఏంటో, ఆయన చివరి దినాలు వచ్చి ఆయన ముద్రలు పగలగొట్టాడు. ముద్రలు అంటే ఏంటో, ఉరుములు అంటే ఏంటో, గుడార దర్శనం అంటే ఏంటో నువ్వు ఎరిగి ఉండాలంటే నువ్వు కొత్తగా జన్మించిన వాడవై ఉండాలి. అప్పుడు నువ్వు వాక్యాన్ని పట్టుకోగలుగుతావు. ఈ రాత్రికాల సమయంలో
మరి క్రొత్తగా జన్మించినట్టు జనుల మధ్యలో ఓ నిజమైన దేవుని నామాన్ని, నిత్యనామాన్ని పట్టుకొని మనం ఆరాధిస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి ప్రియమైన సహోదరులరా, క్రొత్తగా జన్మించినట్టు మరి ఆ యొక్క అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. ఈ యొక్క కుటుంబంలో మరి తన కుటుంబం అంతా కూడా మరి వాక్యంలో నడవాలని సిస్టర్ ఆశిస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో సిస్టర్ యొక్క కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో లేని పేరుని వాళ్ళు ఏ విధంగా అయితే సామర్థ్యంతో నిరూపించారో, ఇప్పుడు అదే సామర్థ్యంతో మనం నిరూపించబోతున్నాం మనం. కాబట్టి అప్పటి వరకు మీరు ఓర్పుతో, ధైర్యంతో, సామర్థ్యంతో మీరు నిలబడి ఉండండి. ఎందుకంటే ఆ ఇంద్రియాల మీద మీరు నిగ్రహాన్ని కలిగి ఉండండి. ముఖ్యంగా ఆమేన్. మీరు ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో దాన్ని చేయొద్దు. దానికి మీరు దూరంగా ఉండండి. నేను చేయను అని నిగ్రహాన్ని కలిగి ఉండండి. నేను మానేస్తా అని తర్వాత చేయడం కాదు, కానీ ఆ జయించే ఆత్మ నీలో ఉంచాడు దేవుడు. కాబట్టి ప్రతి దాని మీద మీరు జయం పొందేవాడు మీలో ఉన్నాడు. కాబట్టి ఈ చివరి సమయంలో దేవుడు తన యొక్క వాక్యాన్ని మరి ఈ లోకానికి ప్రకటించడానికి ఎలాంటి ప్రజలు కావాలని ఆయన ముందుగానే నిర్ణయించాడో, ఆ యొక్క ప్రజల్లో మనం ఉండడం అనేది గొప్ప సంతోషకరమైన విషయం అది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో సహోదరి మరి తన కుటుంబం అంతా కూడా మరి నిజమైన వాక్యములో ముందు కొనసాగిపోవాలని దేవుడు వారిని ఆ విధంగా ప్రత్యక్షత నింపి నడిపించాలని నేను కోరుకుంటున్నాడు. దేవుని చిన్న మాట దీవించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు సాల్మన్ బ్రదరు సతీష్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి. నిరంతరం మానవ కూడా స్తోత్రం తండ్రి. ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రభా మమ్మల్ని అందరూ ప్రభా ప్రేమించి ఈ ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరి మనీష్ యొక్క గృహం వద్దకు మరి మమ్మల్ని తీసుకుని వచ్చి ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని కూడి ప్రభా ఇట్లా వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రము తండ్రి. ఎవరైనా ప్రభా గొప్ప వర్తమానంతో నువ్వు మాతో మాట్లాడుతున్నావు స్తోత్రం ప్రభా. ఓ లేఖనములు మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయం మాలో మండుతున్నప్పుడు ప్రభా, ఇకనైనా ప్రభా వాక్యం మమ్మల్ని సరిచేస్తున్నప్పుడు ప్రభా మేము ప్రభా వాక్యంలో మరి సరిదిద్దబడి ప్రభా ముందు దయచేమడుస్తాం ప్రభుని స్తోత్రము తండ్రి. ఎవరైనా ప్రభా ఎంత మంచి గొప్ప వర్తమానం ప్రభా మరి ఇక గృహంలో ప్రభా వచ్చి సహోదరుల యొక్క ప్రభా ప్రేమతో ప్రభా మమ్మల్ని ప్రభా నడిపిస్తాను స్తోత్రము తండ్రి. ఇక ప్రేమతో మేము కట్టబడి చుట్టబడి ముందు దయచేయడం ప్రభా. ఇలాంటి దినములు ప్రభా మాకు అనేక దినములు ప్రభా దయచేసి నీకు వాక్యంలో బలపరచమని ప్రభు స్తోత్రము తండ్రి. ప్రభా సహోదరుడు గొప్ప సహోదరుడు మా మధ్య ఉంచి నీకు లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ ప్రభా. ఇక ప్రభా ఏ విధంగా ప్రభా మేము క్రీస్తులో మరి ఆ యొక్క గొప్ప ప్రేమలో మేము ఐక్యత పొందాలో మాతో ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా మరి హెచ్చరిస్తూ ప్రభా మాతో మాట్లాడుతున్నాము స్తోత్రము తండ్రి. సమస్త విషయంలో కూడా ప్రభా నీ యొక్క జ్ఞానం పొందుకున్న ప్రభా మాలో ప్రభా యొక్క మనసును ప్రభా ఆ యొక్క ఇంద్రియమును ప్రభా మేము కలిగి ఉండి యొక్క ప్రభా మాలో ఉన్న ప్రభా ఈ లోపాలన్నిటిని మేము మరి సరి చేసుకుని ప్రభా ముందుకు సాగడానికి నీ వాక్యం ద్వారా ప్రభా మేము జయంగా నడుపుటకు మాకు సహాయం దయచేయవచ్చు ప్రభు స్తోత్రము తండ్రి. సమస్త విషయంలో కూడా ప్రభా ఈ లోక సంబంధమైన తలంపులు ఏది కూడా మా యొక్క దరి చేరకుండా ప్రభా ఆ యొక్క ఇంద్రియముల ద్వారా ప్రభా మేము మరి మా హృదయంలో సరి చేసుకుంటూ సక్రమంగా మేము నడుచుకునే యొక్క భాగ్యం మాకు దయచేయవచ్చు ప్రభు స్తోత్రము తండ్రి. నువ్వు మాకు సహకారిగా ఉండవని మేము అడుగుతున్నాం ప్రభా. ఎందుకంటే మీ లోకాత్మతో ఉంటే అది ప్రభా మమ్మల్ని లోకంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి నాశనానికి దారి చూస్తుంది ప్రభు స్తోత్రం అయినా. కానీ నీకు కృప నీ కాపుదలు మా తోడుకుంటే ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రభా మేము ప్రభా అన్ని విషయాలు కూడా ప్రభావ మేము సరి చేసుకుంటూ ప్రభావ వాక్యంలో బలపడకు సహాయం చేస్తుంది ప్రభు స్తోత్రం తండ్రి. అలాంటి ఆత్మని పొందుకుని ప్రభా ముందు సాటి శక్తిని దయచేయమడుస్తాం ప్రభు స్తోత్రం అయినా. నీ లేఖనముల ద్వారా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా సమస్త కార్యములు ప్రభా మా ద్వారా ఉండే ప్రభా నీకు చిత్తాన్ని మా ఏడలో జరిగిస్తున్నాం స్తోత్రము తండ్రి. ఎవరైనా ప్రభా కూడిన ప్రతి ఒక్కరిని దీనికి ప్రభా మరి సహోదరు ఎంతో దూరం నుంచి ప్రయాణం వచ్చిన ప్రభా వారి ప్రయాణం తోడు నడిపించిన ప్రభా మరి తిరిగి వచ్చిన వారు ప్రయాణం తోడు నడిపించిన ప్రభా. ఇలాంటి దినములు అనేక ప్రభా నీ సన్నిధి మేము కూడుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభు నేను స్తుతించి నీ వాక్యం బలపరచడం మా సమయాలు దయచేయమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించాల్సిన స్తోత్రం చెల్లిస్తూ మరి ఒకసారి ఈ గృహంలో ఉన్న ప్రతి ఒక్క మీరు దీవించాల్సిన ప్రభు స్తోత్రం అయినా. మేము ఒకరినొకరు ప్రభా సహోదరు ప్రేమతో ఐక్యతతో దేవుని కుమారుల యొక్క పరిపాలన కింద మీరు ప్రభా కావలేరు కింద ప్రభు ముందు సాటి శక్తి దయచేయమని ప్రభు స్తోత్రం తండ్రి. సమస్త విషయంలో కూడా ప్రభా నీకు విధేయత మీ జీవించడం సహాయం దయచేయమని మాలో నీ ఆత్మ నుంచి ప్రభు మమ్మల్ని నడిపించి బలపరుస్తున్న దేవుడా సమస్త కార్యములు ప్రభు నీవే మీ చిత్త ప్రకారం మా జరిగించమని కూడిన ప్రతి ఒక్కటి మీరు దీవించాల్సిన స్తోత్రం చెల్లిస్తూ మా మెచ్చుకుడైన యేసుక్రీస్తు యొక్క కృతనామైన జయముల ప్రభుని క్రీస్తు నామములో ప్రార్థనకున్నాము తండ్రి.
ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, మా జీవము మా బలమైన దేవుడా నీకు వందనాలైనా. మరి యొక్క సాయంకాల సమయంలో మరి మా యొక్క ప్రియమైన సహోదరి సహోదరుడు మనిషిస్తూ మరి యోగు సహోదరుని గృహంలో పోతే మరి మీ యొక్క నిత్యమైన నామాన్ని మరొకసారి ఈ లోకాన్ని ప్రకటించడానికి పోతుంటే మరి మీ యొక్క సన్నిధిలో మేము మీరు చేసిన మా కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషంతో మిమ్మల్ని స్తుతించుతూ మరి ఈ గడియ సమయానికి ఈ సాయంకాల సమయానికి మాకు కావాల్సినటువంటి వాక్యాహారాన్ని భుజించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి పోతే మీకు మిక్కిలిగా స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. దాన్ని మరి ముఖ్యంగా మరి ఈ సమయంలో మరి మేము సంతోషించడానికి మరి మీ యొక్క సన్నిధిలో మరి మరి లోకంలో మరి అనేక మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ అనేకమైనటువంటి చర్చిలు సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా మరి నీ యొక్క సన్నిధిని చిన్న మందైనటువంటి మా మధ్య ఉంచి ప్రభువా మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క చిన్న గృహంలో మరి మా యొక్క సహోదరులను ప్రేరేపించి మరి యొక్క సమయానికి మేము కూడుకోవడానికి తను మరి యొక్క వేదికని మీరు సిద్ధపరిచిందని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ప్రభువా మరి మీరు చెప్పిన ప్రకారంగా మాకు తెలుసు ఈ యొక్క కార్యక్రమము మరి జగత్తు పునాది వేయబడక మునిపే మీ యొక్క ఆలోచనలో ఉందని మరి ఈ సమయానికి మరి మీ యోబు సహోదరుడి ఇంట్లో మరి మేము సంతోషించాలని మీరు అప్పుడే మీరు ఆశించారు ప్రభువా. అతను మరి ఈ సమయానికి మరి దాన్ని మీరు నెరవేరుస్తున్నదాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అతను మరి తండ్రి ఈ యొక్క సమయంలో మరి మీ యొక్క సన్నిధిలో మరి అతి గొప్ప విషయమైనటువంటి మరి ఈ యొక్క జుంటి తేనె దారిలో అంటే ఆ యొక్క మధురమైనటువంటి ఆ యొక్క వాక్యాహారాన్ని దాన్ని మరి భుజించే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభువా. మరి ఈ సమయానికి మేము ఏమై ఉన్నామని ప్రభువా మరి ఒకసారి మన యొక్క స్థానాన్ని మాకు చూపించి మా యొక్క స్థానంలో మరి మమ్మల్ని మరింతగా స్థిరంగా నిలబెట్టిందని బట్టి మీ స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి నిజంగా యొక్క అషేరు 8వ కుమారుడైనటువంటి యాకోబు యొక్క 8వ కుమారుడైనటువంటి అషేరు యొక్క కుమార్తెలుగా మరి యొక్క చిన్న సంఘముగా మేము ఉన్నాం ప్రభువా. మరి యేసేపు చనిపోలేదు, యేసేపు చనిపోలేదు, ఆయన జీవించున్నాడని మరి తండ్రికి మరి సంగీత వాయిద్యాలతో మరి 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 కీర్తలతో మరి ఆమె ఈ రీతిగా చెప్పి తన యొక్క స్వరము మరి సజీవంగా ఉన్నట్లుగా ఆమె ఏ రీతిగా ఆశీర్వాదం పొందిందో ప్రభువా. మరి అదే విధంగా మేము కూడా మరి క్రీస్తు మరణించలేదు, ఆయన జీవించి ఉన్నారు. యేసుక్రీస్తు మరణించలేదు, ఆయన క్రీస్తు మరణం రూపంలో ఆయన మరల వచ్చి ఉన్నారని మరి ఈ లోకానికి ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చి ప్రభువా. మరి మమ్మల్ని మరి మరణం లేని వారిగా చేసిన దాన్ని బట్టి మేము స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి మరి అనేకమైనటువంటి దృష్టాంతరములు కూడా ప్రభు మరి పాత నిబంధనలో ఉంచి మరి ఈ సమయానికి మరి ప్రతి ఒక్క విషయాన్ని మాకు చూపించి మీరు అలా ఉండకూడదు, మీరు ఎలా ఉండకూడదు, మీకోసం అది బైబిల్లో రాయబడింది అని మాకు చూపిస్తూ ప్రభువా మమ్మల్ని గద్దిస్తూ హెచ్చరిస్తూ భయం చెబుతూ బుద్ధి చెబుతూ మమ్మల్ని నడిపిస్తుంది బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మరి యొక్క సమయంలో మరి మేమైనటువంటి యొక్క ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు చెప్పినటువంటి మాటలు మరి ప్రతి ఒక్క మాట కూడా నా యొక్క సహోదరుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా మరి మీరు చెప్పినట్లుగా మరి యెహోవా వాక్యము మరి మట్టి మూసలో 7 మార్లు కరగబెట్టి ఊదబడినటువంటి వెండి అంత పవిత్రంలో మీరు చెప్పిన విధముగా ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా అటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన మాటలు ఏమన్నా బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ యొక్క సమయంలో మరి మేము సంతోషము మరి ముఖ్యంగా ప్రభువా మరి నేను సంతోషించడానికి మరి ప్రభువా మీరు వేదిక సిద్ధం చేశారు ప్రభువా. మీ స్తోత్రములు. మరి సహోదరుడు యోబు నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ మరి మరి ఒక మంచి స్నేహం మా మధ్య ఉన్నప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మరి నేను మరి దేవుడు అంటే ఏమిటని మేము తెలుసుకున్న తర్వాత మరి సహోదరి మరి చర్చికి వస్తుండగా మరి సహోదరుడు అయితే మరి చర్చికి రాకపోవటం మరి నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మరి ఎప్పటికైనా మరి యోబు సహోదరుడితో కలిసి నేను కూడా మరి నాతో అతను కూడా మరి ఉండి మరి దేవుని సన్నిధిలో మరి మీ ఇద్దరం కలిసి మేము ఆరాధిస్తాము అని ప్రభు మరి ఒక ఆలోచన మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీ స్తోత్రం మరి ఆ యొక్క ఆలోచన మరి ఈ సమయంలో మరి చర్చలో కాకపోయినప్పటికీ గృహ కొడుకులనైనా మరి నాతో కలిసి నా పక్కన కూర్చొని
మరి క్రీస్తున్న నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నప్పుడు మాతో కలిపి మరి ఆయన కూడా మరి సంతోషంతో చప్పట్లు కొడుతూ మిమ్మల్ని ఆరాధించాడు ప్రభువా. మరి ఈ యొక్క కార్యము నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది ప్రభు. స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మరి అదే విధముగా మరింత మరి ఈ సమయానికి మీరు సహోదరుల్లో విత్తినటువంటి ఆ యొక్క వాక్యపు విత్తనములు ప్రభువా ఆ యొక్క సహోదరుల్లో మరి మరింతగా మరి 30 60 100 ఆ యొక్క హృదయంలో ఫలించినట్లుగా చేయమని మరి పరిశుద్ధాత్మని మరి సహోదరుడికి అనుగ్రహించమని వేడుకున్నాం ప్రభువా. మరింత విశ్వాసంతో మరి దేవుని ఎడల ప్రేమతో, దేవుని పిల్లల ఎడల ప్రేమతో, మరింత విశ్వాసంతో మరి వాక్యంలో ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి మరి ఎంత చలైనప్పటికీ, దూర ప్రయాణమైనప్పటికీ మరి దేవుని సన్నిధిలో గడపడానికి మరి ఎంతో ఉత్సాహంతో మరి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరము మరి ఈ సమయం నుంచి మేము మరింత విశ్వాసంతో మా యొక్క స్థానంలో మేము స్థిరంగా నిలబడి ఈ లోకంలో మేము దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నాము, దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికే మేము ఉన్నామని పోతే మా స్థానంలో మేము మరింత స్థిరంగా నిలబడి మేము ముందుకు సాగడానికి మా సహాయం చేయమని, మా ద్వారా మీరే స్తుతి ఘనత మేము ప్రభువులు పొందుకోమని, ఈ గృహంలో ప్రతి ఒక్కరిని మరి ఎవరు చిన్న బిడ్డలు మరి సహోదరుడు మరి ప్రతి ఒక్కరు కూడా మరింత మరి భయభక్తులతో, వాక్య భయభక్తులతో ఉండి మీ సన్నిధిలో మరి పరిశుద్ధంగా, నీతిగా మరి విశ్వాసంతో ముందుకు సాగినట్లు సహాయం చేయమని, స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామమున మీ యొక్క నిత్యమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవుడా, స్తోత్రములు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ పరిశుద్ధ లేఖనం ఉన్నది. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఓ యెహోవానకు నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. నాకు ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు లేరు, నన్ను పోలిన వాడు కూడా లేరని మీ యొక్క లేఖనంలో మీరు చాలా క్లియర్ గా మీరు రాసి పెట్టించారు. కాబట్టి ఓ ప్రభా, ఆ యెహోవా 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భములో మొదటి రాకడలో మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఓ ఆ యెహోవా మనమును సమాధిని జయించి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు ఆ యెహోవా మానవ ఒకడిగా, మావలే మనిషిగా మరలా ఈ లోకానికి దిగి వచ్చాడని మేము ఈ లోకానికి ప్రకటిస్తా ఉన్నాము. ఆ యెహోవా అమెరికా దేశానికి వచ్చాడు. ఆ యెహోవా 7 ముద్రల గ్రంథాన్ని విప్పాడు. ఆ యెహోవా 7 ఉరుముల యొక్క రహస్యాన్ని ఇండియాలో పగలగొట్టాడు. ఆ యెహోవా గుడారపు దర్శనాన్ని బయలుపరిచాడు. ఆ యెహోవా ఇండియా దేశంలో నల్ల శరీరం నడుస్తున్నాడు. ఆ యెహోవా ఇప్పుడు మానవ శరీరం ఉన్నాడని ఈ లోకానికి ప్రకటించే గొప్ప వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. కాబట్టి అలాంటి గొప్ప సత్యములో మరి సోదరు ప్రభు, మరి యోబు యొక్క కుటుంబాన్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇది మానవ ప్రయత్నం కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తి క్రియ. దేవుడే కుటుంబంలో నడిపిస్తున్నారు. మేము ప్రభు మేము నమ్ముతున్నాం మా ప్రభు. లేకపోతే ఇక్కడ మేము ఆ యొక్క పేతురు యాహాలు చెప్పినట్లుగా వెండి బంగారంలో మేము ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి. సంఘానికి రావడం వల్ల మా దగ్గర వాళ్ళకి ఏమి ప్రయోజనకరం, శరీర సంబంధమైన ప్రయోజనం ఏమి లేవు. కానీ మేము కలిగి ఉన్న దాన్ని ఈ కుటుంబానికి మేము ఇస్తూ ఉన్నాం మా ప్రభు. అదేమిటంటే దేవుడు మానవ శరీరంగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు యెహోవా ఈ లోకానికి వచ్చాడు. రెండవ రాకడ జరిగిందనే మేము కలిగిన సత్యాన్ని ఈ కుటుంబానికి ఇచ్చాం మా ప్రభు. అది ఈ లోకం ఉన్న బంగారం కంటే, వెండి కంటే, వజ్రాల కంటే, ప్రభు మరి కెంపు కంటే ఎంతో అమూల్యమైన వాక్యమైనది. ఆ గొప్ప వాక్యాన్ని ఈ కుటుంబానికి మేము ఇస్తూ ఉన్నాం మా ప్రభు. కుటుంబాన్ని బలపరచండి, దీవించండి. దూర ప్రాంతం నుంచి ఎంతో విశ్వాసంతో రాత్రికాల సమయంలో వచ్చిన మా సహోదరులందరినీ, వారి కుటుంబాలందరినీ, చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులు అందరినీ మీరు బలపరచండి. నూతనంగా వచ్చిన వారు అందరూ కూడా మీరు మాట్లాడండి. ప్రభు, మరి ఆ యొక్క లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా ఎవరైతే ప్రభు మరి మీ చిత్త ప్రకారంగా వాక్యాన్ని ఎరగాల్సిన బిడ్డలు ఉన్నారో వారి యొక్క హృదయాన్ని మీరు తెరవండి. బైబిల్లో దేవుడు రాకమునుపు దేవుని పేరు లేదు. యేసు ఈ లోకానికి రాకమునుపు యేసు పేరు బైబిల్లో లేదు. కానీ 12 మంది అపోస్తులు, 12 మంది మానవ శరీరంలో ఉన్న, వాక్యం రూపంలో ఉన్న మానవులు, వాక్యాన్ని మోసే వాహనాలుగా ఉన్న 12 మంది అపోస్తులు బైబిల్లో లేని పేరుని యేసు దేవుడు యెహోవా కొత్త పేరు యేసు అని ప్రకటించారు. ఆ గడియకు నిర్ణయించబడిన పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో
సంఘం ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఆ యెహోవా కన్య మరియ గర్భంలో వచ్చాడు, ఆ యెహోవా శరీరంగా వచ్చాడు, భూమి ఆకాశం సృష్టించిన ఆ యెహోవా, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణంగా శరీరంగా మన మధ్య నివసించిందని వారందరూ ఎరిగి ఉన్నారు మా ప్రభువా. ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన మరొక 7 అపోస్తలులు ఈ లోకానికి వాక్యం అందిస్తూ ఉన్నారు. ఓ ఆ యెహోవా, ఆ యేసుక్రీస్తు మరలా 2వ రకంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు మార్చుకున్నాడు. యెహోవా యేసుగా, యేసు బ్రహ్మగా మార్చుకున్నాడు. ఓ క్రీస్తు ప్రపంచమా, నువ్వు క్రీస్తు బ్రహ్మపరచబడాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. ఓ నువ్వు యేసు క్రీస్తు 2వ పేరు తెలియాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. కాబట్టి ఎవరైతే తిరిగి జన్మించిన క్రైస్తవులుగా ఉన్నారో వారు మాత్రమే 2వ రాకడ చూడగలుగుతారు మా ప్రభువా. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను భద్రపరిచారు, మీకు వందనాలు. ఓ కొత్తగా జన్మించిన అనుభవాన్ని ఇచ్చారు, మీకు వందనాలు, స్తోత్రములు. మరొకసారి కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. మరి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. ఓ ఎంతవరకు ప్రభు ఓర్పుతో సహనముతో ఉన్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి. వారి ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు ఓ వాక్యము వారి హృదయాల్లో ఓ మరి యొక్క జక్యాన్ని మీకు కదిలించండి. ఓ ప్రభు నేరుగా ఓ మరి ఆ యొక్క జక్యా ఏ విధంగా వాక్యం దగ్గరికి వచ్చాడో అలాంటి అనుభవం వారికి దయచేయండి. ఓ యేసుక్రీస్తు అంటున్నాడు, ఓ జక్కయ్య యేసు అవమానించాలి, యేసు తిట్టాలి, యేసు దూషించాలి, యేసు దొంగ ఓ నిరూపించాలి అని సిద్ధపాట్లు కలిగి వచ్చాడు. కానీ యేసుతో పాటుగా అనేక దినాలు ఆహారం లేక, నిద్ర లేక, నీళ్లు లేక అవస్థ పడుతూ తిరుగుతున్నారు. కానీ వారి గురించి యేసుక్రీస్తు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ యేసును అవమానించాలి, యేసును తిట్టాలి, యేసును దూషించాలి, యేసు అబద్ధిగా చెప్పాలి అని ఏ వ్యక్తి అయితే సిద్ధంగా ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అంటున్నాడు, ఈతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రములు. ఎవరైతే నిన్ను అవమానించారో వారిని నువ్వు వాహనము, నీ ఒక వాక్యాన్ని మోసే వాహనముగా మీరు మార్చుకున్నారు. ఓ పౌలు, యేసు అబద్ధికుడు, యేసు దేవుడు కాదని పౌలు అనేక మంది క్రైస్తవులు హింసిస్తున్న ఆ యొక్క సౌలుని పౌలుగా మీరు మార్చారు. ఓ ప్రభు, మరి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సౌలు ఉన్నారో వారిని పౌలుగా మీరు మార్చండి. ఎవరైతే నికోదేములు ఉన్నారో ఓ ప్రభు, మరి వారి నికోదేములు నిజంగా రాత్రికాల సమయంలో వచ్చి మెస్సియాతో మాట్లాడిన వారు దయచేయండి. ఓ ప్రభు, మరి ఇక్కడ అనేక మంది నికోదేములు ఉన్నారు మా ప్రభువా. వారు కొత్తగా జన్మించిన వారే ఉన్నారు ప్రభు, మీకు వందనాలు, స్తోత్రం. బలపరచండి. ఓ ప్రభు, మరి ఎవరైతే నిన్ను తిట్టాలనుకుంటున్నారో, దూషించాలనుకుంటున్నారో, ఈ వాక్యం తప్పని ఓ ప్రభు మరి ఈ లోకానికి చూపించాలనుకుంటున్నారో వారు నీ కుమారులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి మా ప్రభువా, ఈ కుటుంబంలో ఇంకా మరి ఏ సమస్యతో ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు ప్రభువా. కానీ హృదయ రహస్యాలు దేవుడు నీవైనావు మా ప్రభు. వారిని బలపరచండి. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు ఇద్దరిని, బనుని చిన్న బనుని ఇద్దరు కూడా దీవించి ఆశీర్వదించండి. తల్లిదండ్రులకు, సంఘానికి ఓ మరి ఒక ఆదర్శంగా మరి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండకు సహాయం తెచ్చింది. వాక్యములో విశ్వాసంలో మరింతగా బిడ్డలు నడిపించబడ్డకు సహాయం తెచ్చండి. తల్లిదండ్రులుగా వారిద్దరు కూడా వారి క్రియలు, వారి యొక్క మాట చొప్పున బిడ్డలకి మాదిరికరంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. వారిద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకున్నట్లుగా సహాయం తెచ్చండి. బిడ్డలను మరింత విశ్వాసం నడిపించడానికి సహాయం తెచ్చండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి బలపరిచి ఆశీర్వదించమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారునిగా అతి త్వరలో మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కృతనామమైన క్రీస్తు ప్రణామ కృప సమాధానము ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న సోదరులు మరి యోగు గారి కుటుంబములకును, ఈ కూడిక ఆదరణ ప్రతి ఒక్కరికిను ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడిని మనం నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.